చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు నేను సాగిపోదును. నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, నా సిలువను ఎత్తుకొని సమస్తమును ఉపేక్షించి, సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సిలువ సాక్షినై ప్రతి స్థలములలో క్రీస్తును చాటెదను, శుభవార్త చాటెదను. సువార్త చాటుటకు నేను సాగిపోదును. ప్రియులారా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అనే ఈ కీలకమైన వాక్య అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఇప్పటి వరకు మనం 6 విషయాలలో మనం కనుపరచవలసిన ఆసక్తిని గురించి మనం ధ్యానం చేశాం. మరి ఈ వరుసలో నేను మీ ముందు నిలబడి చెబుతున్న 7వ సందేశం, ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదివిన భాగాన్ని ఆధారంగా చేసుకుని దేవుని సువార్త పనిలో ఆసక్తి అని చెప్తాను. ఇది 7వ సందేశం, దేవుని సువార్త పనిలో ఆసక్తి. మన చదివిన వాక్య భాగానికి వెళ్ళే ముందు కొన్ని పరిచయ మాటలు చెప్తాను, వినండి. ఈ ప్రపంచంలో చాలా నిష్ఠ గలవారు ఎవరు అని ప్రశ్నిస్తే దానికి జవాబు యూదులే చాలా నిష్ఠ గలవారు అని ప్రపంచమంతా ఒప్పుకొని తీరవలసిందే. కారణం ఏంటి అని అంటే, యూదులు అంత నిష్ఠ కలిగి ఎందుకు జీవిస్తున్నారు అంటే అందుకు కారణం వారు కలిగి ఉన్నటువంటి ధర్మశాస్త్రమే. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినాడు. అందులో 613 ఆజ్ఞలున్నాయి. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలు టైటిల్స్ అంతే. మొత్తానికి నిర్గమాకాండం 20వ అధ్యాయం నుంచి మళ్ళీ ద్వితోపదేశకాండం 33వ అధ్యాయం వరకు దేవుని ప్రజలను ఉద్దేశించి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కలిపితే 613 అవుతాయి. ఈ 613 ఆజ్ఞల్లో సెర్మోనియల్లా అంటారు. సెర్మోనియల్లా అంటే సంస్కారపు ఆజ్ఞలు. దేవుని సందుకు వచ్చినప్పుడు ఎలా రావాలి, దేవుని సందుకు వచ్చినప్పుడు ఏమర్పించాలి, ఎలా రాకూడదు, ఏమర్పించకూడదు, ఇవన్నీ దేవుడు చెప్పాడు. దాన్ని సంస్కారపు ఆజ్ఞలు అంటారు. రెండో రకమైన ఆజ్ఞలు సాంఘిక ఆజ్ఞలు ఉన్నాయి. మీరు కనాన దేశంలో మీరు జీవిస్తున్నప్పుడు
మీరు సాటి మనుషుల ఎడల మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేది దేవుడు దాని కొరకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత నైతిక ఆజ్ఞలు ఇచ్చాడు. నైతికంగా మీరు ఎట్లుండాలి, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, పొరుగువాడిది ఆశించకూడదని టైటిల్స్ కింద చాలా ఆజ్ఞలు ఇంకా ఉన్నాయి. దీన్ని మోరల్ నైతిక చట్టాలు అని అంటారు. ఈ 4తో పాటు దేవుడు ఆహారపు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏది తినవచ్చో ఏది తినరాదో దేవుడు తన ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చాడు. ఇవన్నీ కలిపితే 613 ఆజ్ఞలు అవుతున్నాయి. ఇన్ని ఆజ్ఞలు పాటించడానికి శ్రద్ధ వహించేటువంటి యూదులు చాలా నిష్ట కలిగిన వారు అని ప్రపంచమంతా ఒప్పుకొని తీరవలసిందే. అయితే జాన్ ఫిలిప్స్ అనే ఒక బ్రదర్ అని దేవుని సేవకుడు ఏమన్నాడనంటే, ప్రపంచంలో ఉన్న నిష్ట అది గొప్ప నిష్ట యూదులదైతే, యూదులకున్న నిష్టంతా ఒక దగ్గర చూడాలి అని మీరు అనుకుంటే అది అపోస్తలుడైన పౌలులోనే చూడవచ్చట. అతను అంత నిష్టతో బ్రతికినటువంటి వాడు. ఆయన పాత మతములో ఉన్నప్పుడు నిష్ట ఉంది, తరువాత ఆయన వచ్చిన క్రైస్తవ మార్గంలో బ్రతికినప్పుడు కూడా అంతే నిష్ట ఉంది. మతములో ఉన్నప్పుడు ఆయనకి ఎంత రోషం ఉందో, అలాగనే మార్గంలోకి వచ్చినప్పుడు కూడా అంతకంటే అధికమైన రోషమే ఆయన కలిగిన వాడు. అందుకనే చాలా నిష్ఠ గరిష్ఠుడు అని ఆయన అంటారు. ఇది ఒక తలంపు. రెండవ తలంపు చెప్తాను వినండి. ప్రపంచంలో చాలా జ్ఞానము గలవారెవరు అంటే గ్రీసు దేశస్థులే జ్ఞానము గలవారు అని అంటారు. అందులో ఏం అనుమానం లేదు. తత్వశాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వచ్చారు? గ్రీసుల నుంచే వచ్చారు. మామూలుగా భౌతికంగా మనుషులకు కావలసిన వాటిని కనిపెట్టే శాస్త్రవేత్తలు అధికంగా ఎక్కడి నుంచి వచ్చినారు? గ్రీసు దేశస్థుల నుంచే వచ్చారు. అందుకనే గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతారు అని పౌలు కొరింథీ పత్రికలో చెప్పాడు. కనుక గ్రీసు దేశస్థులు చాలా జ్ఞానవంతులే, కానీ వారికి ఉన్నంత జ్ఞానం ఇంకా ఎక్కడైనా చూడవచ్చా అని అంటే, గ్రీసులకు ఎంత జ్ఞానమైతే ఉంటుందో పౌలులో అంత జ్ఞానం ఉంటుంది అని అంటారు. ఇది మరో తలంపు చెప్తాను. ప్రపంచంలో రోషం ఉన్న వాళ్ళు ఎవరు అంటే రోమీయులకు చాలా రోషం అంట. రోమా చక్రవర్తికి రోషం, రోమా సైనికులకు రోషం, రోమా గుర్రాలకు కూడా రోషమేనట. ఎదురుగా అగ్నిమంటలు పెట్టి రోమా గుర్రాలకు ఆజ్ఞాపించాలే కానీ అగ్నిమంటలో పోయి చావనన్నా చస్తాయేమో కానీ వాటి రోషం మాత్రమేమీ తగ్గదట. మరి రోమీలకున్న రోషమంతా మీరు ఒకే చోట చూడాలి అనుకుంటే అది పౌలులోనే చూడవచ్చు అంటాడు ఆ భక్తుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా నిష్ట కలిగిన వాడు, చాలా జ్ఞానము కలిగిన వాడు, చాలా రోషం ఉన్నవాడు. నేను కొంచెం బరితెగించి ఒక 2 మాటలు చెప్తాను. బరితెగించి అని ఎందుకన్నానంటే అది బైబిల్లో రాసిలేవు కాబట్టి నేను బరితెగించే చెప్తున్నాను. కాకపోతే రీజనింగ్ దానికి ఉంది కనుక చెప్తున్నాను. ప్రపంచంలో బైబిల్ పరిచయం ఉన్న మీరు చెప్పండి, చాలా గొప్ప జ్ఞానవంతుడు ఎవరు బైబిల్ అంతట్లో? చూసారు ఎంత బాగా చెప్పారో మీరు? సొలొమోనే. నేను బరితెగించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఆయన ముందెవడు లేడు, సొలొమోను తర్వాత జ్ఞానవంతుడు ఆయన తర్వాత ఎవరు ఉండరని ప్రభువే చెప్పారు. దాన్ని మనం కొట్టేయలేం కదా. కానీ నేను బరితెగించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సొలొమోను కంటే పౌలే జ్ఞానవంతుడో అని అనిపిస్తుంది నాకు. మీరు అనొచ్చు, దేవుడు చెప్పిన మాటను కొట్టేసి మళ్ళీ కొత్త మాట చెప్తున్నావేంటి అన్నట్టుగా కొరకరా నా వైపు చూడకండి. నేను చెప్తాను వినండి. సొలొమోనుకున్న జ్ఞానం ఈ సూర్యుని క్రింద జ్ఞానమే ఉంది, కానీ పౌలకు ఈ సూర్యుని క్రింద జ్ఞానం ఉంది, సూర్యుని పైన జ్ఞానం కూడా ఉంది. అందుచేత సొలొమోను కంటే ఈయనే జ్ఞానవంతుడా అని అనిపిస్తుంది. అలాగనే ప్రపంచంలో బైబిల్ పరిచయం ఉన్న మీరు చెప్పండి, చాలా సహనం కలిగిన వాడెవడు అని ప్రశ్నించామనుకోండి, ఎవరంటారు? మోషేనా? యోబు. ఎవరో చెప్పారు బాగా, యోబు. చాలా శ్రమలు వచ్చాయి, అయినా సహనంతో ఓర్చుకున్నాడు. కానీ నేను తెగించి ఒక మాట అంటాను, యోబు కంటే పౌలు భక్తుడే సహనం కలిగిన వాడు అనిపిస్తుంది. ఎందుకనంటారా? యోబుకు వచ్చిన శ్రమలు కొద్ది కాలం మాత్రమే ఉన్నాయి, తరువాత 2 ఆశీర్వాదం వచ్చింది.
కదా. కానీ పౌలు రక్షించబడి పరిచర్యకు వచ్చిన నాట నుంచి చివరికి శిరచ్ఛేదనం చేయబడే వరకు ఆయన జీవితంలో సుఖమో సౌఖ్యం అనేది మళ్ళీ రాలేదు ఒక్కసారి కూడా. మరి యోబు సహనవంతుడా లేక పౌలు చాలా సహనం కలిగిన వాడంటే పౌలు భక్తుడే అని అనిపిస్తుంది. ఇంకో విషయం చెప్తాను. యోబుకు వచ్చిన శ్రమల్లో దేవుణ్ణి ప్రశ్నించాడు కూడా. అతను పుట్టినరోజును చెప్పించుకున్నాడు. ఏమండి, చాలా ప్రశ్నలు స్నేహితులు ఎదుట దేవుని మీద కూడా ప్రశ్నలు సంధించాడు. కానీ పౌలు భక్తునికి అన్ని శ్రమలు వచ్చినా ఆయన నోట నుంచి ఒక్క మాట అంటే ఒక్క మాట, దేవుని మీద ఒక సనుగు రాలేదు, దేవుని మీద ప్రశ్న వేయలేదు, దేవుని ముందు సంశయమో లేదు. అందుచేతనే యోబు కంటే చాలా సహనం కలిగిన వాడా అని అనిపిస్తుంది. అటువంటి ఆయనకు దేవుని సువార్త పని కొరకు ఆయన కలిగి ఉన్న ఆసక్తి ఏంటో చెప్పి ఈ రోజున ఎల్షద్దాయ్ వార్షిక కూడికలకు వచ్చిన మనం ఆసక్తి విషయంలో మాధ్యులం కాక ఆత్మయందు తీవ్రత గలవారమై మనం ప్రభువుని సేవించడానికి దేవుని సువార్త పనిలో ఆసక్తిని గూర్చి నేను ఈ మధ్యాహ్నం మీతో పంచుకోబోతా ఉన్నాను. సరే, ఇప్పుడు రండి. పౌలు రోమీయులకు ఒక లయబద్ధంగా 2 మాటలు రాశాడు. చాలా రిథమిక్గా ఉన్నాయి. చూడండి, 15వ వచనంలో ఏమన్నాడు? రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, మీకు సువార్తను ప్రకటించుటకు ఎట్లున్నాను? చెప్పండి కొంచెం గట్టిగా. భోజనం సరిగా చేసినట్టు లేరే, మరి స్వరాలు ఏమంత చప్పగా ఉన్నాయి. చెప్పండి, సువార్తను ప్రకటించడానికి ఎట్లున్నాను? ఇప్పుడు భోజన స్వరం వచ్చింది. ఇంకో గట్టిగా చెప్పండి. ఎలా ఉన్నాడట? సిద్ధంగా ఉన్నాడట. మరి 16వ వచనం చూడండి ఏమన్నాడు? సువార్తను గురించి నేను ఏంటట? సిగ్గుపడేవాడని కాను. ఈ 2 మాటలు రేమింగ్గా లేవు. సిద్ధముగా ఉన్నాను, సిగ్గుపడేవాడిని కాను. చెప్పండి, సిద్ధముగా ఉన్నాను, సిగ్గుపడేవాడిని కాను. ప్రియులారా, అది నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇది పౌలు ఎవరికో రాసుంటే పెద్ద ధ్యానం చేయాల్సిన పని నాకు రాకపోను, మీకు లేదు. కానీ ఇది రోమీలకు రాయటం వలన మనం ధ్యానం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకో చెప్పనా? పౌలు ఈ పత్రిక రాసే సమయానికి రోమా ప్రభుత్వంలో, రోమా పట్టణంలో నీరో అనబడిన ఒక చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. అమ్మ వింటున్నారా? నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. నీరో ఎంత దుర్మార్గుడు అంటే క్రైస్తవులను ఓ పెద్ద స్టేడియంలో పెట్టి వారి శరీరముల మీద గొర్రె చర్మాలు తొడిగించి ఆకలితో ఏది దొరికితే తిందామన్నట్టు నకనకలాడుతున్న మృగాలను ఆ స్టేడియంలో వారి మీద విడిచిపెడితే గొర్రె చర్మాల వాసన తగిలి లోపలేమో మనుషులున్నారు, గొర్రె చర్మాల పైన వేశాడు. ఈ మనుషుల మీద పడి ఆ క్రైస్తవులను చంపుకు తింటుంటే సింహాలు, పులులు, తోడేళ్ళు వాడు స్టేడియం పైన కూర్చొని భలే నవ్వుకునేవాడట. అంత దుర్మార్గుడు. ఒక విషయం మీతో చెప్పనా? క్రైస్తవులకు ప్రభుత్వం ద్వారా సంభవించే శ్రమలు, క్రైస్తవులకు 2 రకాల శ్రమలు ఉన్నాయి. ఒకటి మతం ద్వారా వచ్చే శ్రమలు, యోధా మతం నుంచి వచ్చినాయి. రెండోది ప్రభుత్వం ద్వారా వచ్చే శ్రమలు, అది రోమా ప్రభుత్వం నుంచి వచ్చాయి. సరే, రోమా ప్రభుత్వం నుంచి వచ్చిన శ్రమలకు నాంది మొట్టమొదటి వాడు ఎవడు అంటే నీరో చక్రవర్తి. నీరో తర్వాత డొమిషియన్ అనేవాడు వచ్చాడు. డొమిషియన్ తర్వాత ట్రాజన్ అనే ఒక చక్రవర్తి వచ్చారు. వీళ్ళు ముగ్గురు క్రైస్తవులను బాధ పెట్టినంతగా మరి ఎవరునూ క్రైస్తవులను బాధ పెట్టలేదు ఈ ప్రపంచంలో ఎప్పటి వరకు కూడా. ఈ ముగ్గురు ఎంత దుర్మార్గులు అంటే సాటి మనిషిని ప్రేమించడం కానీ, మనిషిని మనిషిలా చూడడం కానీ వీళ్ళు చేత కాదు. సరే, స్టేడియంలో పెట్టి చంపిన తర్వాత మగవాళ్ళందరినీ కూడా మధ్యాహ్నం ఎండలో ఒక దగ్గరగా చేర్చి వాళ్ళ శరీరం మీద మరుగుతున్న కీలు అంటే తారు వాళ్ళు ఒంటి మీద పోయించేసేవాడు. బాగా మరిగినటువంటి తారు శరీరం మీద పడగానే శరీరం మండుతూ ఉంది, కాలిపోతూ ఉంది. లోపలేమో శరీరం, పైన ఏమో ఆ తారు, ఆ కీలు అంటిపెట్టుకొని ఉండిపోయింది. అలానే మగవాళ్ళ నుంచి సాయంత్రం అయిన తర్వాత వీడు తన ఉంపుడు గత్తెతో శృంగారవనానికి వెళ్ళి తిరిగి అంతఃపురానికి వచ్చినప్పుడు మధ్యలో వీడికి వెలుగు కావాలి. అందుకొరకు క్రైస్తవులను, తారుతో నింపిన క్రైస్తవులను నిప్పు పెట్టించి వారిని కాలుస్తుంటే ఆ వెలుగులో చర్మము, మాంసము కాలుతుంటే ఆ వాసనలో వాడు ఉంపుడు గత్తె వచ్చేవాళ్ళట. అప్పుడే పుట్టింది క్రైస్తవులంటే లివింగ్ క్యాండిల్స్ అనే పేరు, సజీవ కొవ్వొత్తులు.
సజీవ కొవ్వొత్తులు నవ్వుకునేవాడట, సజీవ కొవ్వొత్తులు కాలిపోతున్నాయి, నాకు చక్కని దారిస్తున్నాయని ఆ దుర్మార్గుడు అంతగా హింసించేవాడు అనమాట. అటువంటి రోమా చక్రవర్తి రోమా పట్టణంలో ఉంటే సువార్త చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడను అంటాడేంటి? ఎలిషద్దాయవారు నన్ను పిలిచారు, నా కొరకు మంచి పోడియం ఏర్పాటు చేశారు, నా ముందు చక్కగా మిమ్మల్ని కూర్చోబెట్టారు కనుక నిలబడి ఒక గంటప్ప వాక్యం చెప్పమంటున్నారు, నేను చెప్పి వెళుతున్నారు. మరి రోమా పట్టణానికి పౌలు వచ్చి సువార్త చెప్పాలంటే వేదిక వేసేవాళ్ళు ఎవరు? పౌలు ముందు మనుషుల్ని చేర్చేవాళ్ళు ఎవరు? పౌలుకి ఎలాంటి పబ్లిక్ ఆడియో సిస్టమ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? అసలు సిద్ధంగా ఉన్నాను సిగ్గుపడనంటాడేంటి? ఏమిటి ఈయన గారి ఆసక్తి? అక్కడ చూస్తే నీరో చక్రవర్తి పరిపాలిస్తుంటే నేను సిద్ధంగా ఉన్నాను సిగ్గుపడనంటున్నాడేంటి ఈయన? చెప్తాను వినండి ప్రియులారా, ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు పౌలు రోమా పట్టణానికి వెళ్ళవలసి వస్తే అతను వెళ్ళడానికి ఆయనకు 5 రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఏ అవకాశం గుండా అక్కడికి వెళితే సువార్త చెప్పడానికి ఆయనకి ఏమి దొరుకుతుందో చెప్తాను వినండి. మొదటి మాట, అతను ఒక యూదుడిగా వెళ్ళొచ్చు. యూదుడే కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మీరు చదివితే, ఇశ్రాయేలీల గోత్రాలలో బెన్యామీను గోత్రములో పుట్టి 8వ దినమున సున్నతి చేయబడి నిష్ట కలిగినటువంటి పరిసయుడై ఉండి గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకొని తన సమాన వయసు కలిగిన వారిలో ఎవరూ తనలాంటి నిష్ట కలిగిన వారు లేరక్కడ. అలాంటి నిష్ఠా గరిష్ఠుడైన యోధామత ప్రవిష్టుడైన ఈ సౌలు అనబడినటువంటి ఆయన పౌలుగా మారాడు, యూదుడిగా వెళ్ళాడు అనుకోండి రోమా పట్టణానికి. నీరో చక్రవర్తి ఏమైనా రెడ్ కార్పెట్ వేస్తాడా? స్వాగతం పలుకుతాడా? వేదిక ఏర్పాటు చేస్తాడా? వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాడా? ఏం జరుగుతుందో మీకు చెప్పనా? అసలు రోమీలకు నచ్చని వారు ఎవడరా బాబు అంటే యూదులంటే నచ్చదు వీళ్ళకి. ఈ యూదులు సరిగా పన్నులు కట్టరు. యూదులేమో నీరో చక్రవర్తిని నీరో మా ప్రభు అని వీళ్ళు అనరు. ఆ కారణం చేత యూదులను పరిపాలించుకోవడం రోమీలుగా చాలా కష్టమైంది. కాబట్టి అక్కడ గవర్నర్ని పెట్టుకొని ఆ గవర్నర్ ద్వారా వారు యోధా దేశాన్ని పరిపాలించుకుంటున్నారు ఆ రోజుల్లో. అలాంటి ఒక యూదుడు నేను వచ్చాను, నా దగ్గర మెసేజ్ ఉంది, నేను చెప్తాను ఆలకించండి అంటే ముందు అవమానపరుస్తారు, అయినా ఆగలేదనుకోండి చంపి పడేస్తారు. రోమీలుగా చంపడం పెద్ద కష్టమైన పని కాదు. ప్రపంచంలో నరకోత మనుషులు వాళ్ళు, నరులను కోసి చంపే తెగదు అది. ఎవరిని ప్రేమించరు, ఎవరిని అంగీకరించరు. అందులో యూదులంటేనే వాళ్ళకు చాలా ఉక్రోషం, చంపేస్తారు. కనుక యూదుడిగా వెళ్ళాడు అనుకోండి అతను అవమానపరుస్తారు లేదా చంపి పడేస్తారు. మరి అలాంటి పరిస్థితి అక్కడ ఉంటే సిద్ధముగా ఉన్నాను సిగ్గుపడను అంటాడేంటి? ఆసక్తి. రెండో అవకాశం చెప్తాను వినండి. రెండో అవకాశం ఏంటంటే క్రైస్తవుడిగా వెళ్ళొచ్చు. ఎందుకంటే క్రైస్తవుడు అయినాడుగా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు 13, 14, 15 వచనాలు చదివితే తన కన్వర్షన్ అంతా 3 వచనాలలో అద్భుతమైన సాక్ష్యం రాసి పెట్టాడు. ప్రియులారా, 3 వచనాల్లో తాను ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని రాసి పెట్టాడు. మంచి క్రైస్తవుడిగా మారాడు. ఇప్పుడు క్రైస్తవుడిగా నేను వచ్చాను, నా దగ్గర మెసేజ్ ఉందంటే ఆల్రెడీ క్రైస్తవులను చంపుకుంటున్నాడు కదా నీరో. మగవాళ్ళనేమో తారుపోసి సజీవ కొవ్వొత్తులుగా కాలుస్తున్నాడు. క్రైస్తవులందరినీ గుంపుగా వేసి వినండి కొలేషన్స్లో వినండి, ఆ స్టేడియంలో పెట్టి భయంకరమైన క్రూర మృగాలకు వేసి చంపుతున్నాడు. ఆడవాళ్ళని ఎట్లా చంపుతాడో చెప్పమంటారా? డెలివరీ అయిపోయిన ఆడవాళ్ళందరినీ తీసుకుని వచ్చి వారి శిలువ మీద పెట్టి వాళ్ళ కనిన బిడ్డను మెడలో సంచిలాగా వేసి బిడ్డను అక్కడ వేసి వాళ్ళ శిలువ కట్టి ఆడవాళ్ళని వేధించేవాడట. ఈ గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత బిడ్డను కన్న తల్లులు వారి మెడలో వేలాడుతున్న బిడ్డ ఆకలి గడుస్తున్నాడు, వాడికి పాలివ్వాలని ఉంది, కానీ చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి సిలువకు. ఆ కారణం చేత పిల్లలకు పాలివ్వలేక మానసికమైనటువంటి శ్రమ అనుభవిస్తూ శరీర శ్రమను అనుభవిస్తూ ఆడవాళ్ళని కూడా కనికరం లేకుండా బాధించేవాడు. ఇప్పుడు నేను క్రైస్తవుడును, నా మార్పిది,
నా ప్రభు గురించి మాట్లాడతాను వినండి అని అంటే ముందు అవమానపరుస్తారు, ఇంకా చెప్పేదానికి ప్రయత్నం చేస్తే చంపిపడేస్తారు. యూదుడుగా పోయినా అవమానము మరణమే, క్రైస్తవుడుగా పోయినా అవమానము మరణమే. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే మాట. ఏమిటండి ఇదంతా అంటే దేవుని సువార్త పని కొరకైన ఆసక్తి. నేను వస్తాను, నేనేమి సిగ్గుపడను అంటున్నాడు. మూడో మాట చెప్తాను వినండి. మూడో అవకాశం, అతను మూడో అవకాశం ఏముంది ఆయనకంటే రోమా పౌరుడుగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన రోమా పౌరసత్వం ఉంది కదా. అయితే రోమా పౌరసత్వం కలిగిన రోమీలైనా సాధారణ సహజ రోమీలైనా వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, వారు పలకరించుకున్నప్పుడు ఏమంటారు అంటే కైరో సీజర్ ఈజ్ లార్డ్ అనాలి. కైరో అంటే రీజాయిస్, ఆనందించు, కైసరే మన ప్రభు అని పలకరించుకోవాలి. మనం ప్రైజ్ ది లార్డ్ అండి, మన వందనాలండి, మన నమస్కారం అండి అని మనం ఎట్లా పలకరించుకుంటామో రోమీలు పలకరింపది కైరో సీజర్ ఈజ్ లార్డ్ అనాలి. పౌలు ఏమంటాడు తెలుసా? కైరో అంటాడు కానీ క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటాడు. కైసరు నా ప్రభు అనడు, క్రీస్తే నా ప్రభు అంటాడు. ఆ కారణం చేత రోమా పౌరుడిగా వెళ్ళిన, వింటున్నారా లేదా, అవమానపరుస్తారు, ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తే చంపి పడేస్తారు కూడా. రోమా పౌరుడైనా ఫిలిప్పీ జైల్లో పెట్టి బాధ పెట్టారు కదా వీళ్ళు. రోమా పౌరసత్వం ఉన్నవాడు అయినప్పటికీ కూడా ఫిలిప్పీ జైల్లో పెట్టి బాధ పెట్టారు కదా వీళ్ళు. ఇప్పుడు రోమా పట్టణానికే వచ్చి సువార్తను చెప్పి నేను రోమా పౌరుడిని అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే అయితే అవమానం లేకపోతే మరణం అతని కొరకు సిద్ధంగా కాచుకుని ఉన్నాయి. 3 అవకాశాలు అయిపోయాయి. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? మొదటి అవకాశం యూదుడు, 2వ అవకాశం క్రైస్తవుడు, 3వ అవకాశం రోమీయుడు, 4వ అవకాశం యాత్రికుడిగా వెళ్ళొచ్చు. ఆ రోజున రోమా పట్టణాన్ని చూడడానికి ప్రపంచం నలుదిక్కుల నుంచి మనుషులు వచ్చేవాళ్ళట. అప్పుడే పుట్టింది సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే ఒక సామెత. కనుక అన్ని రోడ్లు రోమాకు చేరతాయి. రోమా పట్టణాన్ని సందర్శించడానికి యాత్రికులుగా చాలామంది వస్తారు. తాను యాత్రికుడిగా రావచ్చు. సరే, యాత్రికుడిగా వెళ్ళి ఆ రోమా పట్టణంలో సైనికులేమో గుర్రాల మీద తిరుగుతుంటే, రోమీలు బాగా దర్జాగా డబ్బులున్నోళ్ళు తిరుగుతుంటే వాళ్ళ ముందు నిలబడి సువార్త చెప్పాలి. ఏమని చెప్పాలి? ప్రియులారా, నేను ఒక రాజును గురించి మాట్లాడుతున్నాను వినండి. నా రాజు యొక్క సింహాసనం శిలువ, నా రాజు యొక్క కిరీటం ముళ్ళ కిరీటం, నా రాజుకున్న సంపద నక్కలకు బొరియలుంటాయి కానీ ఆకాశపక్షి గూళ్ళుంటాయి కానీ తలవాల్చుకోవడానికి స్థలం ఉండదు ఈయనకు. నా రాజుకు వచ్చిన గౌరవం ఏంటి అని అంటే, ఒకడు బెల్జబూల్ అన్నాడు, అవమానపరిచాడు. ఒకడేమో సమరీయుడు అన్నాడు, అవమానపరిచాడు. ఒకడు పిచ్చోడు అన్నాడు, అవమానపరిచాడు. మరి ఒకడు తిండిపోతూ త్రాగుబోతన్నాడు, అవమానపరిచారు. నువ్వు ఎవడకు పుట్టావో తెలియదన్నారు, ఇవే నా రాజు యొక్క గౌరవాలు. అవ్వ 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 ఇలాంటోడేంట్రా నీకు రాజు? మీ రాజు సింహాసనం శిలువ, మీ రాజు కిరీటం ముళ్ళ కిరీటమా? మీ రాజుకి ఏ సంపద లేదా? మీ రాజుకి ఏ గౌరవం భూమి మీద లేదా? అలాంటి వాడు నీకు చక్రవర్తి రాజా, అతను మాకు ప్రకటించడానికి వచ్చావా? నోర్మై అని అవమానపరుస్తారు. ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తే చంపి పడేస్తారు. ఎలా పోయినా ఏమొచ్చింది? చావొచ్చింది. ఎలా పోయినా అవమానమే, ఎలా పోయినా చావే. అయినా నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడనంటాడేంటి పెద్ద ఆయన? చెప్తాను వినండి సావధానం. ఎన్ని అవకాశాలు అయిపోయినాయి? 4 అయిపోయి. 5వ అవకాశం ఏంటనంటే ఒక సందేశకుడిగా వెళ్ళొచ్చు. అతని దగ్గర మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ని చెప్పడానికి ఆయన వెళ్ళొచ్చు. ఇంతకీ పౌలు మెసేజ్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్ ఏంటో చెప్పనా? ఈ బుల్లెట్ పాయింట్లో క్రైస్తవ సంఘం ముందు చెప్తే మీకే ఒళ్ళుమంటుద్ది. పౌలు గారి మెసేజ్లో ఉన్న బుల్లెట్ పాయింట్స్ క్రైస్తవ సంఘాలకు చెప్తేనే మనోళ్ళు గొల్లుమంటుద్ది. అలాంటిది ఏమండి, ఆ రోమీల మధ్యలోనికి వెళ్ళి తన సర్మన్ బుల్లెట్ పాయింట్స్ చెప్తే ఏం చేస్తారు? ఆయన మెసేజ్ ఎలా ఉంటుందో చూపనా మీకు. రండి ఇప్పుడు చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. హే రోమీలారా, దేవుడు అక్షయుడు,
అక్షయుడైనటువంటి దేవుని మహిమా స్వరూపాన్ని మీరు ఆయన క్షయమైపోయే రూపాలు ఇచ్చారు. దేవునికి ఒక మనిషి రూపం ఇచ్చారు, దేవునికి ఒక 4 కాళ్ళ జంతువు రూపం ఇచ్చారు, దేవునికి ప్రాకే పురుగు రూపం ఇచ్చారు, దేవునికి ఎగిరే పక్షి రూపం ఇచ్చారు. ఆ కారణం చేత సృష్టికర్తను వదిలిపెట్టి మీరు సృష్టమును పూజించిన కారణం చేత దేవుడు మిమ్మలను అపవిత్రతకు అప్పగించాడు. రిపెంట్, మారు మనసు పొందండి అని చెప్పాలి. ఇదండి అతని మెసేజ్లో ఉన్న బుల్లెట్ పాయింట్. ఆ మాట వినగానే వినండి ప్రియ, వారి మనోభావాలు దెబ్బతింటాయి. అలాగని వినండి ప్రియమైన స్నేహితులారా, వాళ్ళ అహం దెబ్బతింటుంది, కోపం వస్తుంది. ఆగలేదు ఆయన మెసేజ్. ఇంకా సెకండ్ బుల్లెట్ పాయింట్ చెప్తాను చూడండి. 26వ వచనంలో రాసి ఉంది, అందువలన దేవుడు తుచ్చమైన కోరికలకు వారిని అప్పగించెను. ఓ రోమీలారా, మీ రోమా సామ్రాజ్యంలో చాలామంది మనుషులు మగవాడితో కాపురం చేస్తున్నారేంటి? హోమోసెక్సువల్స్గా. మీ రోమా ప్రభుత్వంలో ఆడపిల్ల మరో ఆడపిల్లతో సంసారం చేస్తుందేంటి? మీ మధ్య లెస్బియన్స్ ఉన్నారు. ఎందుకు? దేవుడు అపవిత్రతకు అప్పగించిన మీరు మారు మనసు పొందలేదు గనక దేవుడు తుచ్చమైన కోరికలకు మిమ్మల్ని అప్పగించాడు. రిపెంట్, మారు మనసు పొందండి అని అరవాలి. వింటున్నారా మీరంతా? దేవుడు అపవిత్రతగా మిమ్మల్ని అప్పగించినాడు, దేవుడు తుచ్చమైన కోరికలకు అప్పగించాడు, మారు మనసు పొందండి అని అరవాలి. ఈ మాటలు వాళ్ళకి ఎట్లుంటాయో తెలుసండి. వాళ్ళు చేస్తున్న పాపాలు నిజమే, కానీ వాళ్ళ ముఖమే చెప్తే ఎంత తీవ్రమైన కోపం వస్తుందో మీకైనంతే. మీరు చేసేవన్నీ చేస్తుంటారు, కానీ దైవ సేవకులు నిలబడి మీ ముఖమే చెప్తే మా గురించో చెప్పాడు, అంత గట్టిగా చెప్పాలా? మెత్తగా చెప్తే మారే ముఖానివని నీకు మెత్తగా చెప్పాలి. ఇంకా సంవత్సరాల తరబడి గట్టిగా చెప్పినా నీ బుర్రకెక్కకపోతే ఇంకా మెత్తగా చెబితే ఏం మారుతావు? వినండి, నీకే కోపం వస్తుంది, వాళ్ళకి ఎంత కోపం ఎక్కుద్దో. మెసేజ్లో 3rd బుల్లెట్ పాయింట్ చూపిస్తాను రండి. వింటున్నారా? దేవుడు అపవిత్రతకు మిమ్మల్ని అప్పగించాను, దేవుడు తుచ్చమైన కోరికలకు మిమ్మల్ని అప్పగించాను. 3వ మాట, రోమా పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయేరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. హేయ్ రోమీల్లారా, దేవుడు మిమ్మల్ని భ్రష్ట మనసుకు అప్పగించాడర్రా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు మారు మనసు పొందండి అని అరవాలి. ఈ మాటలు ఆయన ఒక సందేశకుడుగా చెప్తే ప్రియులారా అవమానపరుస్తారు, ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తే చివరిగా చంపి పడేస్తారు. అయినా వస్తానంటాడేంటి? సిద్ధంగా ఉన్నానంటాడు, నేను సిగ్గుపడ్డం లేదంటాడు. ఏ అవకాశం గుండా వెళ్ళినా చావు తన కొరకు కాచుకొని ఉంది, అవమానము సిగ్గు తన కొరకు కాచుకొని ఉంది. యూదుడిగా వెళ్ళినా ఆ 2 వస్తాయి, క్రైస్తవుడికి వెళ్ళినా ఆ 2 వస్తాయి, రోమ్య పౌరుడికి వెళ్ళినా ఆ 2 వస్తాయి, యాత్రికుడిగా వెళ్ళినా ఆ 2 వస్తాయి, చివరికి సందేశకుడికి వెళ్ళినా ఆ 2 వస్తాయి. అయితే అవమానం లేకపోతే మరణం ఆయన కొరకు కాచుకొని ఉంటే నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడను అంటాడేంటి పెద్ద ఆయన? పోయి ఆయన్ని అడుగుదాం. ఏమన్నా పౌలన్నా, నీరో చక్రవర్తి రోమా పట్టణాన్ని పరిపాలిస్తున్న ఆ రోజుల్లో వాడంత దుర్మార్గుడో కైసరు, ఆ సంగతి ఎరుగుండి కూడా నేను రోమా పట్టణాన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాను, సిగ్గుపడను అని అంటావేంటి? ఏమిటి నీ ఆసక్తి అని అంటే పౌలు దగ్గర నుంచి వచ్చేది ఒకే ఒక్క జవాబు, అది చెప్తాను వినండి. నా ఆసక్తి కారణం ఏంటనంటే అక్కడ అవమానం ఉన్నా, అక్కడ చావు ఉన్నా నేను రావాలని ఎందుకు అనుకుంటున్నానంటే ఐ నో ద గాస్పల్, అంతే. నేను సువార్తను ఎరుగుదును, సువార్తను గూర్చి ఎరుగుదును కాదు. వింటున్నారా? సువార్తను ఎరుగుదును. సువార్తను గూర్చి ఎరగడం పరిచయ జ్ఞానం, సువార్తనే ఎరగడం అనుభవ జ్ఞానం. తెలియదు ఆయన సువార్తను గూర్చి. హీ నో అబౌట్ ద గాస్పల్ బట్ హీ డోంట్ నో ద గాస్పల్. సువార్తను గూర్చి ఎరిగిన వాడే, సువార్తను ఎరిగిన వాడు కాదు. వింటున్నారా? వీళ్ళు ఎవరైనా కావచ్చు. ఈరోజు క్రైస్తవులు కూడా ఈ తెగింపు, ఈ సాహసం, ఏమండి ధైర్యం, ఈ పోరాట పటిమ, ఈ ఆసక్తి ఎందుకు మనకు లోపించిందనంటే సువార్తను గూర్చి మనం ఎరుగుదాము, సువార్తనే ఎరుగుదమా? ఈ వచనం జ్ఞాపకం చేసుకోండి ఒకసారి.
1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏం చదువుతాం అక్కడ? ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. అమ్మ విట్ట సత్యమును గూర్చిన పరిచయ జ్ఞానమా అనుభవ జ్ఞానమా? చెప్పండి. పరిచయ జ్ఞానం అనుభవ జ్ఞానమా? అనుభవ జ్ఞానం. కనుక ప్రియమైన స్నేహితుల, పౌలు అంటాడు, నేను సువార్తను గూర్చి ఎరిగిన కాదు, సువార్తనే ఎరిగిన వాడని నేను. అన్నా, నువ్వు ఎరిగిన సువార్త ఏంటో మాతో కొంచెం చెప్పరాదా? మేము కూడా సువార్తను ఎరుగుతాము అని ఒకవేళ అంటే ఆయన ఇచ్చే జవాబులు మరొక 5 ఉంటాయి. 5 అవకాశాలు వాడుకుని వెళ్తే అవమానము చావుంటుంది తెలుసు. కానీ తాను ఎరిగిన సువార్తను గూర్చి 5 సంగతులు ఎరిగిన వాడు గనక వినండి ప్రియులారా, అందుకే తెగింపు, అందుకే సువార్తను ప్రకటించడానికి అంత ఆసక్తి. ఈ రోజున ఆసక్తులు ఎందుకు చచ్చాయి మనకు? మీరు ఏమనకపోతే చెప్పనా, ప్రజెంట్ డే గణాంకాలు చెప్తాను, వర్తమాన కాలపు లెక్కలు చెప్తాను వినండి. 100 మంది క్రైస్తవులు ఉంటే, వింటున్నారా మీరంతా? 100 మంది క్రైస్తవులు ఉంటే ఆత్మలు రక్షించబడాలి అన్న భారమున్న వాళ్ళు 100 మందిలో 5 ఉన్నారట. మిగిలిన 95 మందికి ఆత్మల సంపాదన భారమే లేకుండా బ్రతుకుతున్నారంట. ప్రభు నా జీవితాన్ని ఎలా మార్చాడో, నా ప్రభు ఎలాంటి వాడో ఎట్లీస్ట్ సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నం చేసే వాళ్ళని చూస్తే వినండి, 100 మందిలో అమ్మ వింటున్నారు, 100 మందిలో ఒక 8 మంది సాక్ష్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే మిగిలిన 92 మందికి ఒక్కసారి కూడా సాక్ష్యం చెప్పడానికి ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారట. చివరగా సువార్త పనిలో ఉండేవాళ్ళు ఎంతమంది? ప్రజెంటే గణాంకాలు చెప్తున్నాను, వర్తమాన కాలపు లెక్కలు చెప్తున్నానండి. ఇప్పుడు సువార్త పనిలో ఉండేవాళ్ళు ఎంతమంది అంటే 100 మందిలో 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. గ్రేటర్ దాన్ 1, లెస్ దాన్ 2. ఈ సువార్త ఈ దేశంలోనికి వచ్చి మొదటి శతాబ్దంలోనే వచ్చింది మన దగ్గరకు. మనకంటే వెనక వచ్చినటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్లు మనం గమనిస్తే అమ్మ వింటున్నారా, మణిపూర్, మిజోరాం, లేకపోతే నాగాలాండ్, ఆ రాష్ట్రాలను చూస్తే మనకంటే చాలా వెనకొచ్చింది సువార్త. కానీ వారి దగ్గర చాలా అధికమైన శాతం దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. మనకు సువార్త వచ్చి తమిళనాడుకు వచ్చి, అక్కడ నుంచి ఆంధ్రాకు వచ్చి మొదటి శతాబ్దం నుంచే వచ్చింది సువార్త. 2000 సంవత్సరాలుగా సువార్త వచ్చిన ఇది ప్రబలలేదేంటి? ఇది అనేకుల దగ్గర చేరలేదేంటి? కోకో కోలా వాళ్ళు చేసిన కోకో కోలా పల్లెటూరుడికి తెలుసు. ఏంటమ్మా మాట్లాడరే? కోకో కోలా కంపెనీ వాడు తయారు చేసిన కోకో కోలా ఆడికి తెలుసు, ఆడు తాగుతున్నాడు కోకో కోలా, ఆడికి తెలుసు. 2000 సంవత్సరాల కిందట మనుషులందరి పాపాల కొరకు మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచిన ఈ రక్షకుని గురించి అందరికీ ఎందుకు తెలియదు? చెప్పేవాళ్ళు లేక, చెప్పడానికి ఆసక్తి లేక, సువార్త పని కొరకైన ఆసక్తి లేక. అమ్మ వింటున్నారా? పౌలు దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవాలి. ఆయన ఎందుకంత తెగించాడు, చెప్పడానికి ఎందుకు అలా పూనుకుంటున్నాడంటే ఆయన సువార్తను ఎరిగిన వాడట. ఆయనే మెరిగాడు, మనమే మెరిగామో. కొంచెం సావధానంగా చూద్దాము. ఒక 5 సంగతులు చెప్తాను వినండి. మొదటి సంగతి, రోమాపత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి కనుక పైనుంచి 8వ లైన్ వరకు కిందకి దిగండి. గాక అని రాసి ఉంటుంది, ఒక చిన్న 2 అక్షరాలు. దాని తరువాత నుంచి మనం చదివితే తాను ఎరిగిన సువార్తను గురించి ఆయన రాశాడు. చదువుతున్నాను చూడండి. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. నేను ఎరిగిన సువార్త ఏమి సువార్త అంటే అది వాగ్దానము చేయబడిన సువార్త, అది ప్రామిస్డ్ గాస్పల్. ఎవరు ప్రామిస్ చేశారు? దేవుడు చేశాడు. ఎవరి గురించి వాగ్దానం చేశాడు? తన కుమారుని గురించి. ఎవరికి వాగ్దానం చేశాడు? మన పితరులకు చేశాడు. ఎవరి ద్వారా చేశాడు? ప్రవక్తల ద్వారా చేశాడు. అవన్నీ ఎక్కడున్నాయి? పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. నేను చదివిన ఆ 3 లైన్లో ఇన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మళ్ళీ చదువుతాను చూడండి. దేవుడు
తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు. ఎవరిని గురించి వాగ్దానం చేశాడు? కుమారుని గూర్చి. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ప్రవక్తల ద్వారా. ఎవరికి వాగ్దానం చేశాడు? మన పితరులు చేశాడు. అవన్నీ ఎక్కడున్నాయి? పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. అంటే ఈరోజు మనం నమ్మిన, ఈరోజు మనం ప్రకటిస్తున్న ఈ సువార్త నిన్న మొన్నటిది కాదు. ఇది మోడర్న్ గాస్పల్ కాదు, ఏన్షియంట్ గాస్పల్. ఏమండి, చదవనవాడు, ఆలోచించిన వాడు ఈ యేసు ప్రభు ఈ సువార్త నిన్నమన్నది కదండి అంటాడు. నిన్నమన్నది కాదండి, ఇది పురాతన కాలం నుంచి ఉంది. ఇంతకీ ఆల్ అబౌట్ అన్నీ కలిపితే సువార్త అంటే ఏంటి అంటే దేవుని కుమారుని గురించి మాట్లాడడమే. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ టెల్లింగ్ అబౌట్ ఏ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్, అంతే. సువార్తనగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఆయన వదిలేస్తారు అన్నీ చెప్తున్నారండి కొంతమంది. మా వైపు కృష్ణా జిల్లా నుంచి ఒకసారి మీ ప్రాంతాల సువార్తకు వస్తాం బ్రదర్ అన్నారు. రండి, సంతోషం, మేము కొంత చేస్తున్నా, మీరు వస్తే ఇంకా బాగుంటుంది రండి అని పిలిస్తే మన వాళ్ళు వచ్చారు. అది కొంచెం ఏమండి దివి తాలూకా ప్రాంతం నుంచి వచ్చారు. మంచి సహోదరులు, భారమున్న వాళ్ళు వచ్చారు. సరే, మందిరంలో వచ్చి స్నానపానాలు ఆచరించి సరే సువార్త బయలుదేరి గ్రామం ముందుకు వెళ్ళగానే ప్రార్థన చేశాము. ఇక పాట ఏమో మొదలుపెట్టారు. ఆ పాట పాడగానే ఆపండి అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే ఆ పాటలో ఏముందో తెలుసా అండి? చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నన్ను నెట్టు, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు. అగండి అన్నాను. ఏం బ్రదర్ అన్నారు? ఇదేం సువార్త పాట ఇది? మరి మా ప్రాంతంలో చుట్టా బీడి సిగరెట్ తాగి నిష్ట కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు మరి పరలోకం వస్తారా యేసు ప్రభువు లేకుండా? అదేం పాటది? ఇలాంటి వాళ్ళు ఎక్కడో అలాగే ప్రశ్నిస్తారు. మేము చుట్టా బీడి సిగరెట్ తాగమండి, మేము పరలోకం పోతాంగా, మీ సువార్త మాకెందుకు అంటారు. మీరు చెప్పేది మోరల్ గాస్పల్, అది కృపా సువార్త కాదు. ఆపండి, పాట మానేయండి, ఎక్కడ పాడకండి ఎప్పుడు మీరు. ఇందులో సువార్త లేదు ఈ పాటలో. ఏమండి, అది చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఏమనుకోకండి. మరి కొంతమంది ప్రియులారా, మేము మతమును ప్రకటించడానికి రాలేదు, మేము మార్గము చెప్పడానికి వచ్చాం. నమ్మేమనుకో నీకు సమాధానం కలుగుద్ది, నమ్మేమనుకోండి నీ పాపాలు పోతాయి, నమ్మేమనుకోండి పరలోకం పోతావు అని మనం చెప్పాం. మీరు చెప్పింది మతమా మార్గమా? మళ్ళీ ఏంటి గుడ్లు అప్పగించుకొని చూస్తున్నారు? మీరు చెప్పేది మతమా మార్గమా? మళ్ళీ మీరు మతమే చెప్పారు. మతం అంటే ఆశలు చూపించి చేయించేది మతం. మార్గం అంటే దేవుడు దేవునిగా చెప్పి నమ్ముకోవలసిన అవసరం ఉందని చెప్పేది మార్గం. మళ్ళీ ఆశలు పుట్టిస్తుంది మరొక మతమే. చివరికి పరలోకం దొరుకుతుందని చెప్పి ఆశలు పుట్టించిన ఏమంటది మతమే. యేసు ఎందుకు దేవుడో చెప్పు, నమ్మితే తర్వాతే పర్యవసానాలు కలుగుతాయి, ప్రతిఫలాలు వస్తాయని చివరిగా చెప్పాలి. అవి ఆయన్ని వదిలేసాము. నమ్మేమనుకో దెయ్యం పోద్ది, నమ్మేమనుకో సమాధానం వచ్చు, నమ్మేమనుకో పరలోకం పోతావు, నమ్మేమనుకో అది వస్తుంది ఇది వస్తుంది, సంపదలు వస్తాయి, నువ్వు తలగా ఉంటావంటే వీడికి విన్నప్పుడు తలైపోద్ది అంతా. ఏంటిది? ప్రాస్పరిటీ గాస్పల్. మేము ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పమనుకుంటూనే, మేము మతం చెప్పడానికి రాలేదు, మేము మార్గం చెప్పడానికి వచ్చామని అంటూనే మళ్ళీ మతం ఎక్కిస్తుంటాం. ఆశలు చూపించి ఆకర్షించేది మతం. దేవుని దేవునిగా చెప్పి నమ్ము, ఆయన నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడని చెప్పేది మార్గం. ఇంకో విషయం చెప్పనా? మతస్థులు ఏమంటారంటే దేవుని వెతుక్కోరా, మా దగ్గర కూడా దేవుడు కనబడతాడు అని చెప్పేది మతం. కానీ మార్గం అంటది, ఒరే నువ్వు దేవుని వెతుక్కోలేవు, దేవుడే నేను వెతుకుంటూ వచ్చాడు, ఆయనే క్రీస్తు యేసు నరుడు అని చెప్పడం మార్గం. దేవుని వెతుక్కో చెప్పేది మతం, దేవుడు నేను వెతుకుంటూ వచ్చాడు మార్గం. బాహ్య ఆచారాలకు ప్రాధాన్యత ఇచ్చేది మతం, అంతరంగమందు సత్యము గురించి శ్రద్ధ పెట్టేది మార్గం. తేడాలు తెలుస్తున్నాయా? ఇవి తెలియకుండానే మాతో తమ్ముడు వచ్చి చెప్పాడు, ప్రియులారా మేము మతం చెప్పడానికి రాలేదు, మార్గం చెప్పడానికి వచ్చామని, నమ్ముకో నీకు అది పోద్ది, నమ్ముకో ఇది వచ్చుద్దని చెప్తుంటే ఒక పెద్ద ఆయన పంచికట్టు ముసలోడకు అంటాడు, బాబు మళ్ళీ మతమే చెప్పారుగా మీ వాళ్ళు కూడా అన్నాడు.
ఏమంకులు అంటే మళ్ళీ ఆశలు చూపిస్తున్నారు కదా మీరు కూడాను. ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకత దేని బట్టి అంటే ఆశలు చూపించి మారుస్తారని నింద మన మీద ఉంది. మేము ఆశలు చూపించే వాళ్ళం కాదు, మా ప్రభు గురించి మేము మాట్లాడే వాళ్ళం. ఆయన ఎందుకు దేవుడో చెప్తాము. దేవుడు కూడా అన్నాడు ఏమన్నా, రండి మన వివాదము తీర్చుకుందాం, నేనెందుకు దేవుడినో చెప్తాను, మీరెందుకు నమ్మరో మీరు చెప్పండి. కమ్ లెట్ us రీజన్ టుగెదర్, కమ్ లెట్ us రీజన్ టుగెదర్. నేనెందుకు దేవుడినో చెప్తాను, రండి, మీరెందుకు నమ్మరో చెప్పండి అని ఇప్పుడు దేవుడే పిలుస్తున్నాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం 18వ వచనంలో చదువుతాం. మనం ఈ రీజనింగ్ ఇవ్వక మళ్ళీ ఏదో ఒక ఆశ, నమ్మితే దెయ్యం పోయిద్ది, నమ్మితే నీ అప్పులు తీరుతాయి, నమ్మితే నీకేదో సమాధానం వచ్చుద్ది, నమ్మితే నువ్వు అందనాలు ఎక్కుతావు, మళ్ళీ మరొక మతమే కదా ఇది కూడా. నువ్వు మాట్లాడవలసింది నీ ప్రభువుని గురించి, దేవుని కుమారుని గురించి. అది మాట్లాడడానికి మనకి సామర్థ్యం లేకనా ఇన్ని వాక్యాలు ఎరిగిన వాళ్ళం యేసు గురించి మనం మాట్లాడలేమా? ఇంతకు మీరు ఎక్కడున్నారా లేదా? సువార్త అంటే ఏంటి? దేవుని కుమారుని గూర్చిన మాట. ఏమి సువార్త ఇదంటే వాగ్దానము చేయబడిన సువార్త. బాగా ఆలకించండి, వాగ్దానం చేయబడిన సువార్త. ఎవరు వాగ్దానం చేశారు యేసు గురించి? దేవుడు. ఎవరితో వాగ్దానం చేశాడు? మన పితరులతో. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ప్రవక్తల ద్వారా. అవన్నీ ఎక్కడ రాయబడి ఉన్నాయి? పరిశుద్ధ లేఖనాల్లో. ఇస్తాను లేఖనాలు చూడండి. రాత్రి జ్ఞాపకం చేశాను, మళ్ళీ సందర్భం వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నా. ద్వితోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితోపదేశకాండం 18:16 ఏముందో తెలుసండి? మోషే అంటున్నాడు, దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో లోంచి ఒకడి ద్వారా అనుగ్రహించును, మీరు ఆయన మాట వినవలెను. ఈ దేవుని కుమారుడు, ఈ స్త్రీ సంతానమైన కుమారుడు, అబ్రాహాము సంతానమైన కుమారుడు మోషే లాంటి ప్రవక్తగా వస్తాడు. రెండో వాగ్దానం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12-14 వచనాలలో వినండి. ఈయన సొలొమోను వంటి రాజుగా వస్తాడు, సొలొమోను వంటి రాజుగా వస్తాడు. అమ్మ వింటున్నారా ఈ మాట? తర్వాత 110వ కీర్తన 4వ వచనం ప్రకారం ఆయన మెల్కీసెదెకు వంటి ప్రధాన యాజకుడుగా వస్తాడు. ఇవన్నీ మన పితరులకు చేయబడినటువంటి వాగ్దానాలే. మోషే ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాడు. నాతాను ద్వారా దేవుడు దావీదు వాగ్దానం చేశాడు. దావీదు ద్వారా దేవుడు ఆనాటి ఇశ్రాయేలులకు మళ్ళీ వాగ్దానం చేశాడు. కనుక వినండి, నేను ప్రకటించిన సువార్త, నేను నమ్మిన సువార్త, నేను బోధిస్తున్న సువార్త ఇది నిన్న మొన్నటిది కాదు, అనాది కాలం నుంచి ఉన్నది. ఇది దేవుని కుమారుడైన యేసును గూర్చిన సువార్త, యేసును గూర్చిన సువార్త. అందుకని యేసుప్రభు కూడా మాట అన్నారు, నేను బాగా పైకెత్తబడిన ఎడల అనేకులు నేను సువార్తలో యేసుని పైకెత్తుదాం, సువార్తలో యేసుని పైకెత్తుదాం. నేను పైకెత్తబడినట్లయితే అనేకులను ఆకర్షించుకుంటానన్నాడు. ఆ యేసును పైకెత్తి ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన అవరోహణం, ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క నిత్యత్వం ఇవన్నీ చెప్పగలిగితే వినండి ప్రియులు, ఆయన ఆకర్షించుకుంటాడు. స్వస్థత వస్తుందని చెప్పడం, ఇవన్నీ చేయడం నేను చెప్పడం లేదు సుమా, మళ్ళీ అపార్థం చేసుకోకండి. స్వస్థతలు చేయగలడు, సమాధానం ఇవ్వగలడు, పాపక్షమాపణ ఇస్తాడు, పరలోక ప్రాప్తిని ఇస్తాడు. ఇవన్నీ యేసు వస్తే అవన్నీ వెనకాల వస్తాయి. దీనికి ఒక ఆయన ఏమన్నాడంటే 23వ కీర్తన జ్ఞాపకం చేసుకోండి బ్రదర్ అన్నాడు. 23వ కీర్తన చివరి చరణం ఏంటి అన్న? ఏంటి? కృపాక్షేమములే నేను వాటి వెనకాలనండి. నేనెవరి వెనకాల పోతాను? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను నా కాపరి వెనకాల వెళ్తుంటే కృపాక్షేమాలు కుక్క పిల్లల్లాగా తోకూపుకుంటూ నా వెనకాల వస్తాయి. మనమేమో కాపరికి వెనకాల పెట్టేసి కృపాక్షేమాలు కావాలి, కాపరనేమో వెనకబెట్టి కృపాక్షేమాలు కావాలని వెళ్తుంటే అవి ఎలా పోతున్నాయి వెనకాలకి? స్వస్థతైనా, సంపదలైనా, ధనగణతలైనా, పేరు ప్రఖ్యాతలైనా ఏవైనా యేసు మనకు వచ్చాక వస్తాయి. ముందు మనకు కావాల్సింది యేసు అంతే. తర్వాత వస్తే వచ్చాయి, పోతే పోయాయి అన్నట్టుగా బ్రతకాల్సింది
సువార్త సత్యం. అమ్మ అర్థమవుతుందా? నేను ప్రకటించిన సువార్త నేను ఎరుగుదు. ఐ నో ద గాస్పల్. ఈ సువార్త వాగ్దానము చేయబడిన సువార్త. అర్థమైందా అండి? మళ్ళీ చెప్పనా? ఎవరు వాగ్దానం చేశారు? మీరు చెప్పండి, నోటితో చెప్తే గుర్తుంటుంది. ఎవరు వాగ్దానం చేశారు? ఎవరి గురించి వాగ్దానం చేశారు? కుమారుని గురించి. ఎవరితో వాగ్దానం చేశాడు? పితరులకు. ఎవరి ద్వారా వాగ్దానం వచ్చింది? ప్రవక్తల ద్వారా. ఆ వాగ్దానాన్ని ఎక్కడ రాసి ఉన్నాయి? పరిశుద్ధ లేఖ. అది మాట్లాడండి చాలట. అదండి నేను ప్రకటించిన సువార్త, అదండి నేను ఎరిగిన సువార్త. ఆ సువార్త అండి నా జీవితాన్ని మార్చింది. అందుకే అక్కడ అవమానమున్నా పోతాను, అక్కడ చావున్నా నేను పోతాను. నాకు ఈ సువార్తని చెప్పడానికి భలే ఆసక్తి. ఈ సువార్తని చెప్పడానికి నాకు భలే ఆసక్తి. ఇంకెక్కువ చెప్పలేను, ఒకటి అయిపోయింది. రెండో చెప్తాను రండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో వాగ్దానము చేసిన తర్వాత చదువుదాం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుంచి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఇది నిరూపించబడిన సువార్త, ప్రూవెన్ గాస్పల్. ఇదేదో కాకమ్మ కథ కాదు, ఇది అనగనగా చెప్పే కథ కాదు, ఇదేదో ఇతిహాసమో కాదు, ఇదేమీ పురాణమో కాదు. ఇది నిరూపించబడిన సువార్త. ఏమని నిరూపించబడింది అనంటే, దావీదు సంతానముగా ఆయన నరుడని, మృతులలోంచి తిరిగి లేచట వలన దేవుని కుమారుడని నిరూపించబడింది. దావీదు కుమారుడుగా మనిషి, వినండి ప్రియులారా, దేవుని కుమారుడుగా ఆయన దేవుడు. మళ్ళీ చెప్తాను వినండి. దావీదు కుమారుడుగా ఆయన మనుషుడు, ఆలకిస్తున్నారా? ఆయన దేవుని కుమారుడుగా ఆయన దేవుడు. దేవుణ్ణి నరులను తనలో కలుపుకోవడానికి వచ్చిన ఈ మధ్యవర్తి, దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. మానవ కళ్యాణం కొరకు వచ్చిన వాడు ఎవడైనా ఉత్తి దేవుడైనా పనికిరాడు, ఉత్తి నరుడైనా పనికిరాడు. దేవునికి నరునికి మధ్యలోకి వచ్చిన వాడు దైవత్వానికి దేవుడై ఉండాలి, మానవత్వానికి ఆయన మనిషి అయి ఉండాలి. అలా వచ్చిన వాడు యేసు తప్ప ప్రపంచంలో కూడా ఎవడూ లేడు. దైవత్వానికి దేవుడుగా, మానవత్వంతో వచ్చిన మనిషిగా, ఒక దైవిక వ్యక్తిలో ఈ రెండు స్వభావాలు కలిసి ఉన్నాయి. ఇది అర్థం చేసుకోకపోతే సువార్త సారాంశం, సువార్త యొక్క శక్తి మన లోపల పనిచేయడం కష్టం అవుతుంది. అమ్మ వింటున్నారా? అందుకని యేసు ప్రభుని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఏమంటే జీసస్ ఈజ్ ఏ హైపోస్టాటిక్ యూనియన్ పర్సన్. జీసస్ ఈజ్ ద హైపోస్టాటిక్ యూనియన్ పర్సన్. ఆయన రెండు స్వభావాల ఏమంటే కలియకలో ఉన్న ఒక దైవిక వ్యక్తి ఆయన. అమ్మ అర్థమైనాడా? నేను ఇప్పుడు ఏలూరుకు వచ్చాను. ఏంటండి ఏమంటారు ఈ ప్రాంతాన్ని? గన్పేట. తమ్ముడు గన్ బజార్. గన్ బజార్కి వచ్చాను. ఎవరితో దెబ్బలాట వచ్చింది నాకు. దెబ్బలాట వస్తే ఎవరో వచ్చన్నారే, మావాడు చాలా మంచోడయ్యా, నువ్వు శ్రీకాకుళం వాడు, నువ్వే చెడ్డోడివి అని అన్నాడు. సార్, నేను ఆయన దెబ్బలాడుకుంటున్నాం, మధ్యలోకి వచ్చి అతను మంచోడు, నేను చెడ్డోడిని అంటున్నాం, ఇంతకు మీరెవరండి అన్నాను. మా మధ్యలోకి ఎందుకు వచ్చారు మీరెవరు అన్నాను. నేను వీడి బావమర్దినండి అన్నాడు. ఓహో అదే కథ, అతగాడు బావమర్ది కాబట్టి అతను నీ మంచోడు, నేను చెడ్డోడిని అయ్యానా, వెలవయ్యా పెద్ద పెద్ద మనిషి వచ్చా అన్నాను. ఈలోకి నేనెవరికో ఫోన్ చేశా. ఒక ఆయన వచ్చాడు. వచ్చి గన్ బజార్ ఆయనతో అంటున్నాడు, మా స్వామి చాలా మంచోడండి, గన్ బజార్ ఆయన నువ్వే చెడ్డోడు అన్నాడు. ఈ గన్ బజార్ ఆయన అన్నాడు, నువ్వెవడవరా మధ్యలోకి వచ్చింది, మేమిద్దరం దెబ్బలాడుకుంటే అంటే, నేను ఈ స్వామికి బావమర్దన అవుతానండి అన్నాడు ఆయన. ఓహో అందుకే వాడు నీకు మంచోడయ్యాడు, నేను చెడ్డోడయ్యా, వెలవాయ్ పెద్ద పెద్ద మనిషి అన్నాడు. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అంటే మా ఇద్దరి మధ్య దెబ్బలాట వచ్చినప్పుడు గన్ బజార్ ఆయన బామర్ది పనికిరాడు, శ్రీకాకుళం వాడు బామర్ది పనికిరాడు. మధ్యలోకి ఎవరు రావాలంటే ఏమంటే జోసఫ్ గాన్ అంటే వాళ్ళు రావాలి. ఎందుకంటే గన్ బజార్ ఆయన సంగతి తెలుసు, ఈ స్వామి గురించి కూడా కొంచెం తెలుసు. మధ్యలోకి వచ్చి నరిగిపోవాలి మమ్మల్ని సమాధానం పెట్టడానికి. ఇరు వర్గాల మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు ఆ ఇరు వర్గాల్ని కలపడానికి వచ్చిన వాడు ఇరు వర్గాలకి చెందినోడై ఉండాలి. దేవునికి మనకు మధ్య వైరుధ్యం ఉంది. ఆయన ప్రేమ గలవాడు, మనం దుర్మార్గులం. ఆయన సత్యవంతుడు, మనం అబద్ధాల కోరులం. ఆయన పవిత్రుడు, మనం అపవిత్రులం. ఆయన న్యాయవంతుడు, మనం అన్యాయస్తులం.
ఆయన మార్పు లేనివాడు, మనం మారిపోయే మనుషులం. ఆయన నమ్మదగిన వాడు, మన అపనమ్మకం. ఒక్కదానికైనా కుదిరిందండి జత చెప్పండి. ఈడు జోడు కుదిరిందా దేవునికి మనకి? పెళ్ళిళ్ళకి వెళ్ళి ఈడు జోడులు చూస్తారు మీరు. చెప్పండి, ఇక్కడ ఈడు జోడు కుదిరిందా దేవునికి మనకి? ఏమో అర్థమవుతుందా లేదా? ఒక్కదానికంటే ఒక్కదానికి కుదరలేదు, విభేదించుకుంటుంది. మానవత్వం దైవత్వం విభేదించుకుంటుంది. విభేదించుకుని రెండిటిని తనలో కలుపుకోవడానికి వచ్చిన వాడు ఇటు దైవత్వానికి దేవుడై ఉండాలి, ఇటు మానవత్వాన్ని మనిషి అయి ఉండాలి. అలాంటోడు కాకపోతే కలపడానికి పనికిరాడు. అలాంటి వాడు అవ్వడానికే ఆయన వచ్చాడు. ఈ సత్యాన్ని 5 అయిపోతుంది, మరి కొంచెం వివరించి చెప్పనా? ఓపిక ఉందా మీకు వినడానికి? ఏమంటాడు అన్నట్టు చూస్తున్నారు. చెప్పండి, వివరించి చెప్పనా కొంచెం? ఏమంటే వినండి. చార్లెస్ రైరీ అనే ఒక దైవజనుడు, ఒక సిద్ధాంతాన్ని గురించి రాశాడు. ఇది బైబిల్లో ఉన్న సిద్ధాంతమే. దీన్ని డివైన్ డిక్రీ అంటారు. డివైన్ డిక్రీ అంటే దైవిక శాసనం అనే సిద్ధాంతం. దైవిక శాసనం, డివైన్ డిక్రీ అంటే దేవునిలో జరుగుతున్నటువంటి సంభాషణ. దీన్ని గాడ్ హెడ్ డిస్కషన్ అంటారు. సృష్టినేది చేయనప్పుడే, మనుషులెవరూ లేనప్పుడే, అనంత జ్ఞానైన దేవుడిలో సృష్టిని చేశాక, మనుషులను చేశాక, వీళ్ళు పాపం చేసే మనకు దూరం అయితే మళ్ళీ మనుషులను మనవైపు తిప్పుకోవాలి అనే దానికి దైవత్వంలో జరుగుతున్న డిస్కషన్. రెడ్ జోన్, అందులోకి అడుగు పెట్టేదో తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. రెడ్ జోన్లోనికి వెళ్ళకూడదు. మనం బయట నుంచే విషయం ఆలోచిద్దాం. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఏమండి, ఆ సంభాషణ జరుగుతుంటే అక్కడ ఉన్న దేవదూత అది గమనించి, దేవా ఏంటి ఇంత గట్టిగా మీరు సంభాషణ చేస్తున్నారు? పాపం చేసిన మనుషుల్ని మీతో కలుపుకోవడానికి నేను తిప్పల పడ్డం ఎందుకు, నేను వెళతాను అన్నట్ట. ఎవరు? దేవదూత. గబ్రియేల్ అనుకుందాం ఉదాహరణకి. ఎవరు? గాబ్రియేల్ అనుకుందాం. సరే, దేవుడు అన్నాడు, గబ్రియేల్ నా గురించి నీకు తెలుసు అన్నాడు. తెలియకపోవడం ఏంటి దేవా? ప్రధాన దూతలో ఒక దూతను కదా, నీ గురించి నాకు అన్నీ తెలుసు. నువ్వు సార్వభౌముడు అని ఎరుగుదును, నువ్వు సర్వశక్తిమంతుడు అని ఎరుగుదును, నువ్వు సర్వప్రసన్నుడు అని ఎరుగుదును, నువ్వు సర్వజ్ఞానం అని ఎరుగుదును, నువ్వు ప్రేమ గలవాడు అని ఎరుగుదును, నువ్వు పరిశుద్ధుడు అని ఎరుగుదును, నువ్వు సత్యవంతుడు అని ఎరుగుదును, నువ్వు మార్పు లేని వాడవని ఎరుగుదును, నువ్వు సత్య సందత్వము గలవాడవని ఎరుగుదును, నీకు చాలా తెలుసు నాకన్నాడు. మంచిది గబ్రియేల్. సరే, మనుషులు సృష్టించాడు, వెళ్ళు మరి కలపడానికి అంటే గబ్రియేల్ తిన్నగా బయలుదేరి భూమి మీదకి వచ్చాడు. మన మీటింగ్కే వచ్చాడని ఊహిద్దాం. ఇక్కడ ఉన్నారా లేదా? గన్ బజార్ ఎలిషద్దాయికి వచ్చారు. ఎవరు? గబ్రియేల్. వస్తున్నాడు ఆయన. ఎవరు మాట్లాడాలి? మైక్ మీకు ఇవ్వలేదు కదా, నాకు ఇచ్చారు. నేనే మాట్లాడతాను ఆయనతో, మీరు వినండి. ఏమంటే చూస్తూ ఆయన లోపలికి వస్తున్నాడు. హే, ఎవరివయ్యా నీవు? మా మీటింగ్ వచ్చావన్నాను. నా పేరు గబ్రియేల్ అంటారండి, దేవునికి మీకు శత్రుత్వం ఉందండి, కలపడానికి వచ్చానండి అన్నాడు. గబ్రియేల్ గారు చాలా సంతోషం, చాలా గొప్ప పని మీద వచ్చారు, దేవుని గురించి నీకు అన్నీ తెలుసు అన్నాను. నేను దేవుని దగ్గర ఉన్న ప్రధాన దూతల్లో ఒకడినండి, దేవుని గురించి నాకు అన్నీ తెలుసు అన్నాడు. మరి మా గురించి నీకు తెలుసా అన్నాను. మీ గురించి తెలియాలా? ఏంటో అడగండి చెప్తానన్నాడు. ఏం లేదు గబ్రియేల్ గారు, మేము బాగా తింటాం. ఉదయం 12 ఇడ్లీలు మేస్తాం, మధ్యాహ్నం రుచి కలిగిన కూర అయితే 1/2 కేజీ బియ్యం లేపేస్తాం, సాయంత్రం స్నాక్స్ మా వాళ్ళు బాగా చేస్తే 1/4 కేజీ పకోడీ మేసేస్తాం, చెంబుడు కాఫీ తాగుతాం, మళ్ళీ రాత్రికి మంచి కూర వండితే 1/4 కేజీ బియ్యం లేపేస్తాం. మేము బాగా తింటాం గబ్రియేల్, తింటావా నువ్వు అన్నాను. అదేం మాట అండి, శరీరం ఉన్న మీకు ఆకలి అవుతుంది, మీరు తింటారు, నాకు శరీరం ఉండదు కదా, స్పిరిట్ బీయింగ్ అని కదా, నేను ఎలా తింటానన్నాడు. అదేనయ్యా నీకు మాకు వచ్చింది. ఈ తిండి కొరకే, ఈ జానడ పొట్ట కొరకే అన్ని పాపాలు మేము చేస్తున్నాం ఈ భూమి మీద. మేము ఎందుకు అలాంటి పాప పనులు చేస్తున్నామో, మేము ఎందుకంటే తప్పడడుగులు వేస్తున్నామో, ఈ జానడ పొట్ట కొరకు మేము పడే పాటలేంటో మా సంగతి నీకేం తెలుసు? మా పక్షంగా నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఏకపక్షపాతి అవుతావు, మా పక్షంగా నువ్వు పనికిరావు అనిపిస్తుంది. అంత కోప్పడకయ్యా స్వామి, తర్వాత అడుగు ఏదైనా ఉంటే చెప్తానన్నాడు. రెండో ప్రశ్న గబ్రియేల్, మేము బాగా నిద్రపోతాం గబ్రియేల్ గారు. మా అక్కల వాక్యం వినడానికి వచ్చి కూడా కునుకు తీస్తారు, కొన్ని కునుకు మొక్కలు ఉంటాయి. ఒకలే ఉన్నారు, లేచిపోయారు. ప్రైజ్ ద లార్డ్. మా వాళ్ళు వాక్యం వినడానికి వచ్చి కొనుగుతారు. ఆఫీసులోకి వచ్చిన ఉద్యోగస్తులు కూడా ఫ్యాన్ బాగా తిరిగితే కింద బాగా నిద్రపోతారు. మేము బాగా నిద్రపోతాం గబ్రియేల్, నువ్వు నిద్రపోతావన్నాను. అదేంటండి, శరీరం ఉంటే అలసట ఉంటుంది, నిద్ర వస్తుంది, నాకు శరీరం లేదు కదా, నేను నిద్రపోలేనండి అన్నాడు. ఏమయ్యా, మాకులాగా ఆకలవ్వదు,
మాకులాగా నీకు నిద్ర రాదు. మూడో ప్రశ్న అడుగుతా, దీనికన్నా జవాబు చెప్పు, లేకపోతే మా ఎలిషద్దాయి నుంచి తినక పరలోకం పో. సరే పోతానన్నా అన్నాడు. సరే మూడో ప్రశ్న, గబ్రియేల్ గారు మేము బాగా ఏడుస్తాం గబ్రియేల్, ఎవరైనా చచ్చిపోయినా ఏదైనా బాధకలైతే ఏడుస్తామండి, నువ్వు ఏడుస్తావు అన్నాను. నాకెలా ఏడుపు వస్తుందండి? శరీరంతో మీకు భావోద్రేకాలు కలిగి ఏడుస్తారు మీరు, నాకు శరీరం లేదు కనుక ఏడవలేనండి అన్నాడు. ఏమయ్యా, మాకులాగా తినలేవు, చెప్పండి, మాకులాగా నిద్రపోలేవు, మాకులాగానే ఏడవలేవు, అసలు మా పక్షంగా మాట్లాడడానికి ఒక్క అనుభవం కూడా లేనోడివి మధ్యవర్తీల పరిసర వెలవయ్యా పెద్ద పెద్ద మనిషి అన్నాను. పాపం గబ్రియేల్ అమ్మ అందరికీ వందనాలు వెళ్ళొస్తానే పోయాడు. అర్థమైందా? దేవుడు అడుగుతున్నాడు, ఏంటి గబ్రియేల్ ఏమైంది? దేవా ఏం చెప్పను, నీ గురించి అన్ని విషయాలు ఎరిగిన వాడనైనా అక్కడ వెళ్ళేసరికి అక్కడ ఒకడు ఉన్నాడు, గంపలో వేసుకుని పడిపోయాడు నా మీద. ఆడు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక వెనక్కి వచ్చాను దేవా, వాళ్ళని నిన్ను కలపడం నా వల్ల కాదన్నాడు. ఎట్లా మరి ఈ మనుషుల్ని ఎలా మన దగ్గర తెచ్చుకుంటాము అని అంటే, వాక్యమైన ఆయన అంటున్నాడు, తండ్రి నన్ను పంపిస్తారా, వెళతాను అన్నాడు. ఎలా అన్నాడో చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, యెషయా 48:16. మంచి వచనం ఇది. ట్రినిటీని గురించి మాట్లాడే ఒక గొప్ప వచనాల్లో ఇదొక గొప్ప వచనం. 48:16 చూడండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను, అది అంటే ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అమ్మ గమనించారా? ఆది నుంచి నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు, ఆది అనేది ఉన్నప్పుడే నేను అక్కడ ఉన్నవాడును, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపగా కన్యమరియ పొట్టలోంచి నేను శరీరం తీసుకొని ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన మన మీటింగ్కి వచ్చారు అనుకుందాం. ఎవరు? కొంచెం మాట్లాడండి అమ్మ తల్లి, మధ్యాహ్నం పూట చెప్పండి, ఎవరు? యేసు ప్రభు వచ్చారు. మళ్ళీ మాట్లాడదాం ఆయనతోనే. హే ఎవరండి మీరు అన్నాను. నా పేరు వాక్యం అండి, నేను భూమి మీదకి వచ్చాక నా పేరు యేసు అని అంటారండి. ఏం పని మీద వచ్చారు యేసు గారు అన్నాను. దేవుని మిమ్మల్ని కలపడానికి వచ్చానండి అన్నాడు. చాలా మంచిదండి యేసుక్రీస్తు గారు, వందనాలు. మరి దేవుని సంగతి తెలుసా అన్నాను. దేవుని సంగతి తెలియడం ఏంటయ్యా, నేనే దేవుడినైతేను అన్నాడు. మంచిదండి యేసు గారు, మీరు దేవుడు, వందనాలు. మరి మా సంగతి తెలుసు అన్నాను. ఏం తెలియాలో అడుక్కో చెప్తానన్నాడు. ఏమి లేదు యేసుక్రీస్తు గారు, మేము బాగా తింటాం, మీరు తింటారా? మీరేం తింటారయ్యా బాబు? మీరు ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఎవరో వండే వరకు ఆగుతారు, ఎవరైనా వడ్డించే వరకు ఆగుతారు. నా ఆకలి బాధ తట్టుకోలేక నేను పచ్చికాయలు తిందామని పోయాను. మీకు ఆకలి ఎక్కువ, నాకు ఆకలి ఎక్కువ అన్నాడు. అదేదో మీ ఆకలి ఎక్కువలా ఉన్నట్టుందే అన్నాను. కావాలంటే చూసుకో, మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో నా ఆకలి బాధ రాసింది అక్కడ. మార్కు 11:12 చూడండి. మరునాడు వారి బేతై నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుంచి చూచి దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చాను. వండే వరకు, వడ్డించే వరకు ఆగేవాళ్ళు మీరు. నేను వండే వరకు ఆగలేను, వడ్డించే వరకు ఆగలేను. పచ్చికాయలైనా తిని ఆకలి తెచ్చుకుందాం అనుకున్నాను. మీకు ఆకలి ఎక్కువ, నాకు ఆకలి ఎక్కువ? నాకంటే యేసుప్రభు అంటున్నమాట. చెప్పండి జవాబు ఏం చెప్దాం ఆయనకి? మీకే ఆకలి ఎక్కువలా ఉంది ప్రభువా, మాకేదో సరిజోడులా కనబడుతున్నావే. మంచిది యేసుక్రీస్తు గారు, మాకు నచ్చారు మీరు. రెండో విషయం, మేము బాగా నిద్రపోతాము యేసుక్రీస్తు గారు, మరి మీ సంగతి ఏంటి? మీకు నిద్రపోతారు. ఏమి నిద్రపోతారు మీరు? చప్పుళ్ళు చేస్తే, రాత్రికి టపాసుల శబ్దాలు వినబడితే, ఈ స్వామిగాడు మీ ముందు నిలబడి అరిస్తే మీకు అసలు నిద్ర వస్తుందా? ఆడు అరిసైనా లేపేస్తున్నాడు కదా మిమ్మల్ని. కానీ నాకైతే అట్లా కాదు. సముద్రం మీద నేను ప్రయాణం చేస్తుంటే తుఫాను లేచినా, గాలి లేచినా, అలలొచ్చి మా ధోనిని కొడుతున్నా ఎంత ప్రశాంతంగా పడుకున్నానో. కావాలంటే చూసుకో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన, చెప్పండి అమ్మా ఏంటది? నిద్రించుచుండగా. మీకు నిద్ర ఎక్కువ, నాకు నిద్ర ఎక్కువ? మాట్లాడేమమ్మా. ఆయనే బాగా నిద్రపోతున్నారే. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు మాకు సరైన జోడీలాగా ఉన్నావు. మాకులాగే ఆకలి అవుతుంది, నువ్వు మనిషివే. మాకులాగనే నీకు నిద్ర వస్తుంది, మనిషివే. మూడో మాట, యేసుక్రీస్తు గారు ఏమనుకోకండి, మేము ఏడుస్తామండి. మరి మీ సంగతి ఏంటన్నా? మీరేం ఏడుస్తారా? మేమన్నీ దొంగేడుపులు అయితేను.
మీరంత దొంగేడుపు ఏడుస్తారంటే, ఎవరైనా చచ్చిపోతే సమాధి చేయడానికి వెళ్ళి సమాధి చేసేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేలోపు దారిలో జోకులు వేసుకుని నవ్వుకుంటారు మీరు. నేను నా స్నేహితుడు చచ్చిపోతే సమాధిలో పెట్టబడి 4 రోజులైపోయినా నేను సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాను తెలుసా? కావాలంటే చూసుకో, యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్ళు విడిచాను. ఇదండి ట్రూత్, ఇదండి సత్యం. 100% దైవత్వం కలిగిన దేవుడు యేసు. దేవునిగా నిరూపించబడ్డాడు. దేవదూతలు ఆయన ఆరాధించారు, తూర్పు దేశ జ్ఞానులు ఆరాధించారు, కుష్టువాడు ఆయన ఆరాధించాడు, ఓడలో ప్రయాణం చేసిన యూదులైన తన శిష్యులు ఆయన మ్రొక్కారు. ఆయన దేవుడు. అదే సమయంలో 100% ఆయన మనిషి. అందుకని దైవనరుడు కాబట్టే సంరక్షించడానికి, మనల్ని కలపడానికి సరిపోయిన వాడు అయ్యాడు. అందుకని ఇలా రాసి ఉంది హెబ్రీ పత్రిక 7:26 పవిత్రుడను నిర్దోషియు నిష్కల్మషుడైన పవిత్రుడైన ఇట్టే పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడైన ఇట్టే ప్రధాన యాజకుడు మనకు. మీ జిల్లాలోనే పుట్టింది ఈ పాట, పాగోజీలోనే పుట్టిన బాగుంటుంది ఆ పాట. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికీ, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. విన్నారు ఈ పాట ఎప్పుడైనా? సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికీ, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. ఆయన సరిపోయిన వాడు. దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి, 2 స్వభావాలు ఒక దైవిక వ్యక్తిలో ఉండగా దైవాన్ని మానవ జాతిని కలపడానికి వచ్చిన వాడు. ఆయన దావీదు కుమారుడుగా మనుషుడు, దేవుని కుమారుడుగా దేవుడు. ఆ కారణం చేత ప్రభావంతో నిరూపించబడిన వాడు. సువార్త అంటే ఇది నిరూపించబడిన సత్యం. చెప్పడానికి అందుకే గట్స్ ఉన్నాయి, చెప్పడానికి అందుకే దమ్ముంది. ఆ పౌలు అంటున్నాడు, మీరు అంటున్నారు అనుకునేరు, మనమే అలా అనుకునే వాళ్ళం అవ్వలేదు ఇంకా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంత్రం. నేను నమ్మిన, నన్ను మార్చిన, నేను ప్రకటిస్తున్న ఈ సువార్త అది వాగ్దానం చేయబడిన సువార్త, అది నిరూపించబడిన సువార్త. 2 చెప్పాను, 3వ సంగతి చెప్తాను. రండి, టైం అవుతుంది. రండి, 3వ సంగతి చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక మళ్ళీ 1వ అధ్యాయం, నేను చదివిన ఆ వచనం తర్వాత ఉన్న భాగం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం తర్వాత, ఈయన నామము నిమిత్తం నిరూపించబడిన తర్వాత, ఈయన నామము నిమిత్తము సమస్యలు విశ్వాసమని విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఇది ఏంటో తెలుసా అండి? ఇది పర్సనల్ గాస్పల్, వ్యక్తిగతంగా నాకు సొంతమైన సువార్త. ఇది నాకు కృపనందించింది సువార్త, నన్ను అపోస్తులుగా చేసింది సువార్త. నేను అనుభవించని సువార్త నేను మీకు చెప్పడం లేదు. కొంతమంది చెప్తారు, దేవుడు తన విశేష కనికరం చేత ఎవరినైనా రక్షించుకోవడానికి ఇష్టపడి ఆ మాటలు వాడుకుంటే వాడుకోవచ్చేమో, కానీ మనం అనుభవంలోనిచ్చే చెప్పాలి సువార్త. నేను అనుభవించానండి. ఏ వాగ్దానం చేయబడిన సువార్త అయితే, ఏ నిరూపించబడిన సువార్త అయితే నా వరకు వచ్చిందో ఆ సువార్త నాకు కృపను అందించింది. ఆ సువార్త నన్ను అపోస్తులుగా చేసింది. ఈరోజు కృపను పొందిన వానిగా, అపోస్తులుగా నియమించబడిన వాడనయ్యాను. ఇది వ్యక్తిగతంగా నాకు సొంతమైన సువార్త. పర్సనల్ గాస్పల్, ప్రామిస్డ్ గాస్పల్, ప్రూవెన్ గాస్పల్, పర్సనల్ గాస్పల్. 4వ చెప్తాను రండి, టైం అవుతుంది కనుక వివరించలేకపోతున్నా, మీరు తర్వాత ధ్యానం చేయండి. 4వ సంగతి ఏంటనంటే 15వ వచనంలో చూడండి, ఏమన్నాడు? కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. ఈ వచనము నాకేమి నేర్పిస్తుందనంటే, ఇది ప్రీచబుల్ గాస్పల్, ప్రకటించుటకు సరిపోయేది. ఇటమా ప్రకటించడానికి సరిపోయేది. ఎవరికి సరిపోద్ది? గ్రీసు దేశస్థులు జ్ఞానులే, వాళ్ళకే సరిపోతుంది. గ్రీసు దేశస్థులు కాని వాళ్ళు, వీళ్ళు మూడులే, వీళ్ళకే సరిపోతుంది. సిథియన్లకు సరిపోతుంది, నాగరికత గల వారికే సరిపోతుంది. నా సేవా జీవితంలో ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఏమంటే సెక్రటేరియల్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులో సువార్త చెప్పే పని ఒక అవకాశం దొరికింది ఒకసారి నాకు. ఏమంటే ఐఏఎస్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు, అమ్మ వింటున్నారు, సచివాలయంలో వారు క్రిస్మస్ పెట్టుకున్నారు, సువార్త చెప్పాలి. సువార్త చెప్పాను, మీకు విడ్డూరం చెప్పనా? వాళ్ళకి ఏ సువార్త చెప్పానో
ఏమంటే శ్రీకాకుళం జిల్లాలో ఏజెన్సీలు ఉన్న సంతాలి వాళ్ళకి ఏం చెప్పానో వాళ్ళకి అదే చెప్పా. ఇక్కడ సంతాలి వాళ్ళకి సరిపోయింది, అప్పుడు చీఫ్ సెక్రటరీ సరిపోయింది. కాకపోతే అక్కడ కొంచెం మసాలా తగిలించామంతే. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఇంటలెక్చువల్స్ కాబట్టి కొంచెం ఇంగ్లీష్ పదాలు కొన్ని కోట్స్ వాడేనేమో, కానీ వీళ్ళకి చెప్పిన సువార్తే వాళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఉపయోగపడింది, వాళ్ళకు ఉపయోగపడింది. మన దగ్గరున్న సువార్త ఇది ఎవరికైనా ఉపయోగపడే సువార్త, ఇది ఎవరికైనా ప్రకటించడానికి సరిపోద్ది. చిన్నపిల్లలు సండే స్కూల్ ఉపయోగపడుతుంది, యూత్ మీటింగ్లు యవనస్తులకు ఉపయోగపడుతుంది, పెద్దలకేమో ఆరాధనలు ఉపయోగపడుతుంది, బయటకు వెళ్తే అన్యులు చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరిపోయే సువార్త ఇది, ఎవరికైనా సరిపోయే సువార్త ఇది. ప్రీచబుల్, ఇది ప్రకటించడానికి సరిపోయేది. ఇంకెక్కువ చెప్పలేను. ఎన్నో ఇప్పుడు మనకు వాగ్దానం చేయబడిన సువార్త, నిరూపించబడిన సువార్త, వ్యక్తిగతంగా ఉపయోగపడిన సువార్త, తర్వాత ప్రకటించడం సరిపోయే సువార్త. ఐదవది ఏంటనంటే చూడండి 16వ వచనంలో ఏమన్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యింది. పవర్ఫుల్ గాస్పల్, దీంట్లో శక్తి ఉంది. ఏంటంటే దీనికి ఉన్న పవర్, నమ్మేవాడు ఎవడైనా కావచ్చు, వాడు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా, నమ్మేవాడు ఎవడైనా కావచ్చు, వారికి రక్షణ కలుగు చేయుటకు దీని లోపల మహత్తరమైన శక్తి ఉంది. ఇది శక్తి కలిగినటువంటి సువార్త. ఇది మనుషులను రూపాంతరపరిచేస్తుంది, మనుషులను మార్చేస్తుంది. ఈ సువార్త ఒక మనిషి జీవితంలోకి వచ్చిన తర్వాత ఇదివరకు ఉన్నట్టుగా వాడు ఉండడు, వాడి జీవితంలో ఒక అద్భుతమైన మార్పే సంభవిస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నీ లోపలికి సువార్త వచ్చే పని చేస్తే అది చెప్పడానికి అవతల ఏమున్నా కానీ నేను వస్తాను, చెబుతాను, నేను సిగ్గుపడనన్న ఆ సువార్త పని కొరకైన ఆసక్తి మన లోపల అది మండుతూ ఉండాలి అన్నమాట. చెప్తాను వినండి ప్రియులారా. మాకు శ్రీకాకుళం బోర్డర్లో ఇచ్చాపురం అనే ఊరుంటుంది. అక్కడ ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన అమ్మ యేసు ప్రభువుని నమ్మింది. ఆమెకు 7 కొడుకులు, 2 కూతుర్లు, 9 మంది సంతానం. భర్తకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. ఏమండి, సిమెంట్ అమ్ముతారు, ఐరన్ అమ్ముతారు, రోజుకే లక్షల్లో చేస్తారు వ్యాపారం. వాళ్ళు మోటార్ బైకులు అమ్ముతారు, బంగారాలు అమ్ముతారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. కానీ ఆ తల్లి ప్రార్థన, ఆ అమ్మ కన్నీరు, ఆమె జీవితం చూసిన 7 కొడుకులు, ఆ 2 కూతుళ్ళు మారు మనసు పొంది వారికి పుట్టిన పిల్లల్ని ప్రభువులు నడిపించుకొని, వారికి పుట్టిన వారు కూడా ప్రభువులు నడిపించుకొని ఈ రోజున సంఘంలో సుమారు 150 మంది పైచులకు మనుషులు ఆ కుటుంబీకులే ఉంటారు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటారు, సంవత్సరంలో 1-2 సార్లు. నేను తరచూ పోయేవాడు నా దినాల్లో. ఏమండి, సరే ఒకసారి మీటింగ్ వెళ్తే, వింటున్నారా లేదా మీరు? మీటింగ్ వెళ్తే ఏమండి, మేము ఎప్పుడు ఎవరింట్లో ఉంటామో, చిన్నబ్బాయి ఇంట్లో ఉంటాము. ఆయన వచ్చి, బ్రదర్ నేను సిస్టర్ రైస్ వేడిగా ఉండాలని పెట్టలేదు, అన్ని వంటలు అయిపోయినాయి, నాతో పాటు వచ్చిన మరొక స్పీకర్ ఉన్నాడు, ఆ అన్నని మీరు తీసుకొచ్చేయండి, మేము ముందెళ్ళిపోతామన్నారు. వాళ్ళకే మాకున్న ఫ్రెండ్లీ ఏమంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ని బట్టి మీరు ఎలాంటి బ్రదర్ని తీసుకొస్తానని చెప్పా. మొత్తానికి ఆయన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచం మీద ఆయన బ్యాగ్ పెట్టాను. ఇవ్వండి, మంచం మీద నా లగేజీ ఉంది, అన్న మీరెక్కడ, నేను ఇక్కడ ఉంటాను, మీకు ఏది అవసరమైనా నన్ను అడగండి, నేను మీకు పరిచర్య చేస్తానని చెప్పాను. మంచి తమ్ముడు అన్నాడు. అన్న తర్వాత ఇల్లంతా ఎలా చూస్తున్నాడు. కొంచెం డబ్బులున్న వాళ్ళు ఇల్లు కదా, బాగా నచ్చినట్టుంది అన్నగారికి ఇల్లు. నచ్చిన తర్వాత తమ్ముడు స్వామి అన్నాడు. ఏమన్నా అన్నాను. ఏంటి వీళ్ళ ధైర్యం అన్నాడు. ఎందుకు అలాగ అంటున్నాను చూసారా, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంగరాలు, గొలుసు, తర్వాత ఏమో రింగులు ఉన్నాయి, ఇవి నిజమైన అసలు సిస్టరైన బంగారమే తమ్ముడు. సిస్టర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది ఏంటో. అక్కడ చూసావా, పర్సు దెబ్బగా ఉంది, లోపల కొంచెం బాగా డబ్బులున్నట్టు కనబడుతున్నాయి. ఆ బీరువాక తాళాలు గుచ్చే ఉంది, ఆ తాళాలు గుత్తు కూడా తీసుకుని వెళ్ళలేదు వీళ్ళకి ఎంత ధైర్యం అన్నాడు. ఇవన్నీ మనకేం పనండి, మనకి విడిదిచ్చారు, వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి, ఇవన్నీ మనకు అవసరమా? అవన్నీ మనకి ఎందుకులే అన్నా. అయినా ఎందుకు అలాగంటున్నారు ఇవన్నీ చూశానంటే, తమ్ముడు ఒక విషయం చెప్పనా, యేసు ప్రభువే కానీ నా లోపలికి రాకపోయి ఉంటే ఇవన్నీ ఇప్పుడు లేపేద్దాం తమ్ముడు. మీకు నవ్వొచ్చినట్టే నాకు నవ్వొచ్చింది ఆ రోజు. కానీ అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటన్నా అలా బాధపడుతున్నారు అన్నాను నేను. తమ్ముడు, స్టూవర్ట్పురంలో అమ్మా నాన్నలు ఇద్దరూ పచ్చి దొంగలే. ఆ దొంగలకు పుట్టినోడిని నేను. చిన్నప్పటి నుంచి దొంగతనాలు అలవాటు అయిపోయి, అటు చెన్నై నుంచి విజయవాడ, ఇటు విజయవాడ నుంచి హైదరాబాదు, ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు జైలు కత్తిరించుకుంటా బ్యాగలు దొంగ విడ్డూరం చెప్పనా, మా విశాఖపట్నం సింహాచలం సింహాద్రప్పన్న నెత్తి మీద కిరీటం కొట్టేశాడు ఈయన. అది నా జీవితం. ఎప్పుడైతే సువార్త నా జీవితంలోకి వచ్చిందో, ఈ రోజున దొంగతనం చేయడానికి అన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ దొంగతనం చేయబుద్ధి వేయట్లేదు. తమ్ముడు, ఎంత అద్భుతంగా మార్చింది సువార్త నన్ను. అదండి క్రైస్తవ్యం అంటే. అదండి క్రైస్తవ్యం అంటే. ఇదివరకు ఎలాగైతే ఉన్నామో అది గొంగల పురుగులా జీవితం. సువార్త నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నువ్వు సీతాకొక చిలుక మాదిరి మారిపోయి నువ్వు రూపాంతరం చెందితే అది కదా సువార్త శక్తి నీలో పనిచేసినట్లు. పౌలు అంటాడు, నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, యేసునామమునకు విరోధంగా పనిచేసిన వాడును, దైవదోషణ చేయమని వీళ్ళని బలవంతం చేసిన వాడని, వీళ్ళ చావుకు నేను సమ్మతి పలికిన వాడని, ఈ రోజున ఆ యేసుక్రీస్తుకు దాసుడునైపోయాను నేను. సువార్తకున్న శక్తి నన్ను మార్చింది. అక్కడ నాకు అవమానం ఉందని తెలుసు, అక్కడ నా చావు ఉందని తెలుసు, కానీ సిద్ధముగా ఉన్నాను. నేను సిగ్గుపడను. వస్తానని ఎందుకు చెబుతున్నానంటే నాకు తెలుసు సువార్త యొక్క శక్తి ఏంటో. ఐ నో ద గాస్పల్. ఇప్పుడు నేరుగా మీ మొఖాల మీద అడుగుతున్నాను, సువార్తను గూర్చి ఎరుగుదు. నేను అది తప్పుపట్టడం లేదు. సువార్తని ఎరుగుదువా? సువార్తని జీవిత అనుభవంలోనికి వచ్చిందా? అది ఆలోచించుకోండి. రాజులు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో సిరియన్లకు ఇశ్రాయేలు ప్రజలకు మధ్య యుద్ధం వచ్చినప్పుడు సిరియన్తో పోట్లాడడానికి ఇశ్రాయేలుకి శక్తి లేక వాళ్ళు భయంకరమైన కరువును అనుభవిస్తున్న రోజులవి. ఆ కరువుల్లో ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కోసుకుని తినేటువంటి రోజులవి. ఆల్రెడీ ఒక అమ్మాయిని కోసుకుని తినేశారు, ఒక బిడ్డను కోసుకొని తినేశారు ఒక అమ్మాయిది. మరొక అమ్మాయి బిడ్డను ఇవ్వాలి. ఈరోజు ఆమె ఇవ్వనంటే ఆమె రాజు ముందు అంటుంది, రాజా తీర్పు తీర్చమంటే మీరు యెహోవాను నమ్మారుగా, మీరు బయలును నమ్మలేదుగా, అందుకే ఇబ్బందులు వచ్చాయని. ఇవన్నిటికీ కారణం ఎలీషా ప్రవక్త అని సేవకుడి మీద పడిపోయాడు వాడు. ఇశ్రాయేలు రాజు సేవకుల మీద పడ్డాడు. ఆ ఎలీషాను బంధించి తీసుకురండి అని అంటే వారు ఎలీషా దగ్గరకు వచ్చేలోపుగా ప్రభువు చెప్పారు, రేపటికి ఇదే సమయానికి బోల్డంత ఆహారం ఉంటుందని చెప్పు ఎలీషా అంటే, వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి రాజుగారి ఇంటికి చెప్పండి, రేపటికి ఇదే సమయానికి విస్తారమైన భోజనం లభ్యమవుతుంది. ఈ దేవుడు చెప్పాడంటే రాజు దగ్గర ఉన్న ఒకటి ఎగతాళి కూడా చేశాడు. చివరికి ప్రియులారా, సిరియన్లు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు రథముల ధ్వని, యుద్ధాల ధ్వని వినిపించగానే అమ్మో ఇశ్రాయేలు ఎవరితోనో జతకట్టి మన మీదకి వస్తున్నారని సిరియన్లు భయపడి పారిపోయారు. సిరియా సైన్యమంతా భయపడి పారిపోయింది. అక్కడనే 4 కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు ఏమని అనుకున్నారనంటే, ఎక్కడున్నా చచ్చేలాగున్నాం, వీళ్ళకే తినడానికి ఏమి లేకపోతే, వీళ్ళేది గార్బేజ్ పెంట మీద ఏమి వేయకపోతే ఎక్కడున్నా చచ్చేలాగున్నాం, ఏమి వేయటం లేదు, వీళ్ళు వాళ్ళకే తినడానికి లేదు, మనం అక్కడికి వెళ్దాం, సిరియన్ల దండుపేటలోకి వెళ్దాం, ఎక్కడన్నా చస్తాం, అక్కడ పోయినా చేస్తాం, వెళ్దాం పదండి అని 4 వెళ్ళారు. సిరియన్లు ఎవరు కనబడడం లేదు. వాళ్ళ టెంటల్లో లేదంటే వాళ్ళ ఇళ్ళల ముందు, గుడారాల ముందు వండినవి, ఆల్రెడీ ఉడుకుతున్నవి ఏమేమేమో చూశారు. నేను అనుకుంటాను ఇందులోంచి కొని తీసి ఎవండి సంతోషించి, అందులోంచి కొని తీసి తిని సంతోషించి గంతులు వేసుంటారేమో. అందులో ఒక కుష్ఠరోగి అంటాడు, మనము చెయ్యుచున్న పని మంచిది కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరకనే ఇక్కడ ఉండనేలా, పదండి రాజు యొక్క ఇంటికి వెళ్ళి చెబుదాం, ఇక్కడ బోల్డంత భోజనం ఉందని చెబుదాము అని వారు బయలుదేరడానికి ఇష్టపడ్డారు. ఒక విషయం చెప్తాను వినండి. 4 కుష్ఠరోగులు ఇప్పుడు పట్టణంలోకి వస్తున్నారు, రాజుగారి వరకు వెళ్ళాలి, వస్తున్నారు. స్వాగతం పలుకుతారు అందరూ కుష్ఠరోగులకి. ఒరేయ్ కుష్ఠరోగులు, మీరు లోపలికి వస్తున్నారే, రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు వాళ్ళని. కుష్ఠరోగులు సమాజంలోకి రావచ్చా? మీరు ఎలా వస్తున్నారు మీరు లోపలికని రాళ్ళుచ్చుకొని కొట్టి చంపేస్తారు. కానీ 4 కుష్ఠరోగులు ఏమనుకున్నారు తెలుసా? రోజున రాళ్లతో కొట్టబడి చావనన్నా చద్దాం కానీ పదండి కొంతమందిని బతికిద్దాం,
మనం వెళ్తే మనకెవడు స్వాగతం చెప్పేవాడు లేడు, మనకెవరు ఏమండి సాల్వాలు కప్పేవాళ్ళు లేరు, మనకెవరు స్వాగతించే వాళ్ళు లేరు. కానీ వాళ్ళు రాళ్లతో కొడితే చావనన్నా చద్దాం, పదండి వెళ్ళి సువార్తను ప్రకటిద్దాం, బతికిద్దాం వాళ్ళని వచ్చారు. ఒక దైవజనుడు అందుకన్నాడు, ఆ 4 కుష్ఠరోగుల గట శరీరానికి కుష్టుంది కానీ వాళ్ళ హృదయాలకు కుష్టు లేదట. అందుకే మరొకరి గురించి ఆలోచించారు. ఈరోజు అక్కడ కూర్చున్న మనకు శరీరానికి కుష్టు లేదు కానీ హృదయానికి కుష్ఠరోగం అంటింది. అందుకని నువ్వు రక్షణ పొందేవు కానీ మరొకరు రక్షణ కొరకు సువార్తను చెప్పడానికి ఆసక్తి లేక, ప్రియులారా వినండి, ఈ రోజున సంఘాలలో పడి ఒక రాలులా కూర్చుంటున్నాం, ఏ పని చేయకుండా మిగిలిపోతున్నాం. కనుక ఈ సాయంకాలం ప్రభు అంటున్నాడు, పౌలుకున్న ఆసక్తిని చూడండి. రోమాకు వెళ్తే అవమానం ఉంది, రోమాకి వెళ్తే అక్కడ మరణం ఉంది, వస్తాను నీ చెబుతాను అంటున్నాడు. కారణం సువార్తను ఎరిగిన వాడు, చెప్పడానికి గట్స్ ఉన్నటువంటి వాడు, చావనన్నా చస్తాను మీకు ప్రకటిస్తానంటున్నాడు. ఈరోజు ఆ తెగింపు సాహసం ఈ రోజున క్రైస్తవులు లేక, ఏ సువార్త అయితే మనం విన్నామో, ఏ సువార్త అయితే మనల్ని రక్షించిందో, ఏ సువార్త అయితే మనల్ని మార్చిందో, ఆ సువార్తను ప్రకటించవలసిన మనం, మీరు నొచ్చుకోకపోతే మాట అంటాను, మోగ కుక్కలమై మందిరాల్లో పడి ఉన్నామంతే. డప్ డాగ్స్, మోగ కుక్కల్లో కూర్చున్నాము సంవత్సరాల తరబడి. నీ కుటుంబ సభ్యుల్లో చాలామంది రక్షించబడలేదు, నీ బంధువులో చాలామంది ప్రభు దగ్గర రాలేదు, నీ స్నేహితులు చాలామందికి సువార్త తెలియదు, మనం ఉంటున్న గ్రామంలో చాలామంది సువార్త తెలియదు. మొరగవా, నువ్వు మాట్లాడవా, నేను సిద్ధముగా ఉన్నాను, నేను సిగ్గుపడివాడను కాను. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించండి. దేవుని సువార్త పని కొరకైన ఆసక్తి, ఈ ఆసక్తులు మనం కలిగి బ్రతకపోతే క్రమేపీ చల్లారి చివరకు మనం నిరుపయోగమైన వ్యక్తులుగా మారిపోతామేమో. జోనాథన్ ఎడ్వర్డ్ ఒక మాట ఇలాగ అండం విన్నాను, అది ఇంకో దైవజనుడు కూడా అన్నమాటే. ఏమన్నాడు తెలుసండి, ఒక మూలుండి తుప్పు పట్టడం కంటే అరిగిపోవడమే మేలట. ఇటమ్మా, తుప్పు పట్టడం కంటే అరిగిపోవడమే మేలు. నువ్వు దేవుని కొరకు ఏ పని చేయకుండా తుప్పు పట్టి నువ్వు చావడం కంటే ఆయన సువార్త పని చేస్తూ ఆయన కొరకు అరిగిపోవడమే మేలు. ఈ మాట నీకు అర్థమైతే, ప్రభువా సువార్త చెప్పే విషయంలో నేను సరిగా లేను అని నాకు అర్థమైంది, నన్ను కనికరించవా, ఈ ఆసక్తితో నీ సువార్తను ప్రకటిస్తాను, కొంతమందిని అగ్గిలోంచి లాగినట్టుగా నేను లాగుతాను అని తీర్మానించుకుందాం. తల్లవంచండి, కళ్ళు మూసుకునండి, మోకరించే వెసులుబాటు శరీరం సహకరిస్తే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసు జత పనివాడను, కురియొద్దకుని సాగెదను. క్రీస్తు యేసు జత పనివాడను, కురియొద్దకుని సాగెదను. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. ఉన్నత పిలుపుకు కలుగు ప్రతిఫలం పరమున పొందెదను, నిరీక్షణతో నుండును. సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము, సువార్త చాటుటయే నాకున్న భారము. సువార్త చాటుటకు